This conference will now be recorded. Hello friends, good morning అండి and welcome back and let's start. సో ఈరోజు సెషన్ లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి కపుల్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయి. సారీ టు ఇంటరప్ట్ యూ. వన్ థింగ్ అంటే మనం ఎవరీ సెషన్ స్టార్ట్ చేసే ముందు డౌట్ సెషన్ క్లియర్ చేస్తే బాగుండేదని నా ఫీలింగ్ అండి. రిక్వెస్ట్. లాస్ట్ 15 minutes ఉంటుంది. సో మీకు కొంతమందికి డౌట్ ఉంటాయి, కొంతమందికి డౌట్ ఉండదు. వాళ్ళు ఫ్రెష్ క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తారు, అప్పుడు తలనొప్పి. ఓకే, సో కాబట్టి లాస్ట్ లో మీ 15 minutes ఉంటుంది, అది ఉపయోగించుకోండి ఎంతవరకు. ఓకే రైట్. ఓకే, సో నౌ ఈరోజు సెషన్ లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి ఫస్ట్ వచ్చేసి పబ్లిక్ అండ్ ప్రైవేట్ సబ్నెట్స్ ఫస్ట్. సెకండ్ వచ్చి మనకి నాట్ గేట్వే. మూడు వచ్చి హౌ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సబ్నెట్స్ యూజ్డ్ ఇన్ రియల్ టైమ్. ఇలా వాడతాం నాట్ గేట్వే, సారీ ఎలాస్టిక్ ఐపి అండ్ నాట్ గేట్వే. అలాగే పబ్లిక్ అండ్ ప్రైవేట్ సబ్నెట్స్ ఎలా మనం రియల్ టైమ్ లో యూజ్ అవుతుంది, ఎందుకంటే చాలా ఎక్కువ వాడతారు. సో కాబట్టి ఎలా యూజ్ చేసుకోవచ్చో చూద్దాం. సో ఆబ్వియస్ గా మనం విపిసి క్రియేట్ చేసినప్పుడు నేనేం చేస్తానంటే, మీకు విపిసి క్రియేట్ చేసినప్పుడు నేను 3 సబ్నెట్లు క్రియేట్ చేశాను, అవునా? దాని పేర్లు ఏమి ఇచ్చానంటే పబ్లిక్ సబ్నెట్ 1, పబ్లిక్ సబ్నెట్ 2, పబ్లిక్ సబ్నెట్ 3 అని ఇచ్చాను. కానీ ఎందుకు ఇచ్చానో మీకు అప్పుడు చెప్పలేదు. సో ఫస్ట్ విపిసిస్ కి వచ్చినప్పుడు ఇది మనకి 55 ఇదే కదా, ఇది మంది. నేను ఇక్కడ కాపీ చేసి ఇలా ఇచ్చినప్పుడు, సో AWS B55 పబ్లిక్ సబ్నెట్ 1, పబ్లిక్ సబ్నెట్ 2, పబ్లిక్ సబ్నెట్ 3, 1.0, 2.0, 3.0, 1A, 1B, 1C అని 3 డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్ మనం డిప్లాయ్ చేసాం. నా ఫస్ట్ అసలు ఏంటి పబ్లిక్ సబ్నెట్ అంటే ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకుందాం, అండ్ దెన్ ప్రైవేట్ సబ్నెట్కి వెళ్దాం. నా మీరు ఒక విపిసి తీసుకున్నారనుకోండి, ఇమాజిన్ ఒక విపిసి తీసుకుంటాను ఇక్కడ మీకు. సో మన విపిసి తీసుకోండి, మీకు AWS B55 విపిసి అంటాను. దాని అడ్రస్ రేంజ్ వచ్చి మీరు చూసినట్లయితే 10.55.1.0.55.0/16 అనేది మనం అడ్రస్ స్పేస్ అనేది మనం ఇచ్చాం. నా దాని కింద మీరు చూసినట్లయితే 3 పబ్లిక్ సబ్నెట్స్ ఉన్నాయి. అయితే నేనేం చేస్తానంటే ఫర్ ద నేమ్ సేకు ఒక సబ్నెట్ ఒకటి తీసుకుందాం. ఫస్ట్ సబ్నెట్ ఏంటది? ఫస్ట్ సబ్నెట్ వచ్చి ఇది మీకు, అవునా? AWS ఈ సబ్నెట్ అనమాట. సో ఫస్ట్ సబ్నెట్ ఒకటి తీసుకుంటాను, ఒకటి తీసుకుందాం మీకు. నా దీనికి మీరిచ్చిన పేరు ఏంటి? మనం ఇక్కడ వచ్చి మనకి, సో ఇక్కడికి వచ్చి ఈ సబ్నెట్ కి మనం ఇచ్చిన రేంజ్ ఏంటి? 10.55.1.0/24 అనేది మనం ఇచ్చిన అడ్రస్ రేంజ్. నా క్వశ్చన్ ఏంటంటే, దీన్ని ఎందుకు పబ్లిక్ సబ్నెట్ అనాలి, లేకపోతే పబ్లిక్ సబ్నెట్ అంటే ఏంటి అంటే, మీకు తెలుసు ఇంటర్నెట్ గేట్వే, ప్రతి ఒక్క విపిసికి కూడా ఇంటర్నెట్ గేట్వే ఉంటుందని మీకు తెలుసు. అలాగే దీనికి కూడా మీరు చూస్తే ఇంటర్నెట్ గేట్వే అనేది ఉంది. సో దానికి ఏం చేస్తాను నేను, ఇక్కడికి వచ్చి IGW అంటాను, ఇంటర్నెట్ గేట్వే. ఇంటర్నెట్ గేట్వే దేనికి రెస్పాన్సిబుల్? యాక్చువల్ గా ఇంటర్నెట్ గేట్వే ఏంటంటే బయటికి పోవడానికి, ట్రాఫిక్ అంతా కూడా మీకు లోపల నుంచి బయటికి పోవడానికి, అలాగే బయట నుంచి లోపలికి రావడానికి మీకు ఇంటర్నెట్ గే అవసరం. అలాగని మీ సబ్నెట్ డైరెక్ట్ గా ఇంటర్నెట్ గేట్వే కనెక్ట్ అవ్వలేదు కదా, మీకు మధ్యలో ఏముంది? ఒక రూటింగ్ టేబుల్ ఉంది. ఇక్కడ మీకు ఒక రౌటింగ్ టేబుల్ ఉంది, అది కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ రౌటింగ్ టేబుల్ కి వచ్చాను అనుకోండి, ఇది AWS B55 మెయిన్ RT అని ఉంది చూసారా, ఇదనమాట. మీకు AWS B55 మెయిన్ RT అని ఒకటి ఉంది. దీంట్లో 2 రూట్స్ ఉన్నాయి మీరు చూసినట్లయితే. ఒకటి వచ్చి 00, ఫస్ట్ వచ్చి ఇది లోకల్ రూట్ అనమాట. మీకు ఇదేంటంటే విపిసి లోపల కమ్యూనికేషన్ కోసము ఒకటి. రెండోది వచ్చి మీరు చూసినట్లయితే 0.0.0.0 అది ఎక్కడికి పోతుంది? ఇంటర్నెట్ గేట్వేకి వెళ్తుంది మీకు. ఓకే, సో కాబట్టి మనం
ఈ సబ్నెట్ ని ఈ రౌటింగ్ టేబుల్లో యాడ్ చేస్తున్నాం కాబట్టి డిఫాల్ట్ గా ట్రాఫిక్ అనేది దీనికి వెళ్తుంది. సో అక్కడి నుంచి మీకు ఇంటర్నెట్ కి అనేది వెళ్తుంది మీకు. సో నేను ఏం చేస్తాను, ఇక్కడి నుంచి మనం ఇంటర్నెట్ అని ఒకటి తీసుకుందాము. ఇంటర్నెట్ ని ఒకటి తీసుకున్నప్పుడు మీకు దీనికి కనెక్ట్ అయిందండి. ఓకే, నౌ దేన్ని పబ్లిక్ సబ్నెట్ అని అనాలంటే ఏ సర్వర్ అయితే డైరెక్ట్ గా ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ అవుతుందో దాన్ని పబ్లిక్ సబ్నెట్ అంటాం. ఇది ఎందుకు పబ్లిక్ సబ్నెట్ అంటామంటే ఇది డైరెక్ట్ గా ఇంటర్నెట్, అంటే దీని లోపల మీరు ఏ సర్వర్ పెట్టినా లైనక్స్ ఆర్ విండోస్ అని చెప్పి మీరు ఏ సర్వర్ పెట్టినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను ఇక్కడ, దీని పేరు ఏం చేస్తాను మనకి టెస్ట్ సర్వర్ 01 అని ఇచ్చి నేనేం చేస్తాను 10.55.1.100 అని ఇచ్చాను అనుకోండి మీకు. ఓకే, 10.1.55.1.100 అని ఇచ్చినప్పుడు దీనికి 2 ఐపీలు ఉంటాయి ప్రతి సర్వర్కి. ఇక్కడ చూసారనుకోండి, ఇప్పుడు ఆల్రెడీ ఒక ఐపీ ఉంది కదా, ఒకసారి ప్రతి సర్వర్కి కూడా 2 ఐపీలు ఉంటాయి. ఒకటి వచ్చి ప్రైవేట్ ఐపీ విచ్ ఈస్ ఇంటర్నల్ అనమాట. బట్ ఇంటర్నెట్ కి పోవాలంటే ఒక పబ్లిక్ ఐపీ ఉంటుంది అనమాట. ఇలాంటి పబ్లిక్ ఐపీ ఒకటి తీసుకోండి మీకు ఒకటి వచ్చి పబ్లిక్ ఐపీ, ఒకటి వచ్చి మీకు ప్రైవేట్ ఐపీ. అయితే మనం ప్రైవేట్ ఐపీని ఎక్కువ వాడతాము, అన్నిసార్లు సర్వర్స్ కి పబ్లిక్ ఐపీ ఇవ్వము, అది తర్వాత డిస్కస్ చేస్తాను. బట్ 2 ఐపీలు ఉంటాయి. నా ఈ సర్వరు డైరెక్ట్ గా ఇంటర్నెట్ కి కనెక్ట్ అవుతుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇమాజిన్ ఇక్కడ google.com లేకపోతే ఏదైనా ఉందనుకోండి, నేనేమంటా ఏదైనా ఫైల్ నుంచి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను పని చేస్తాను. ఇక్కడ నుంచి terraform.ioకి వెళ్ళి ఇక్కడ డౌన్లోడ్ అని చెప్పి ఇక్కడ ఒక ఫైల్ ఉందండి, ఇక్కడ బైనరీ ఉంటుంది. ఈ డౌన్లోడ్ క్లిక్ చేసి డౌన్లోడ్ చూడండి, ఇట్లా ఈ ఫైల్ ని డౌన్లోడ్ చేయాలి అనుకుందాం మనం యాక్చువల్గా. సో కాబట్టి మనకి నేనేం చేస్తాను, వెబ్సైట్ వచ్చి మీరు చూస్తే terraform.io అని ఉంది అనుకోండి మీకు, www.terraform.io. ఈ వెబ్సైట్ కి కనెక్ట్ అయ్యి నాకు కావాల్సిన ఒక ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకోండి మీకు. సో కాబట్టి ట్రాఫిక్ అనేది ఎటు నుంచి వెళ్తుంది మీకు, ట్రాఫిక్ అనేది సింపుల్ గా చెప్పాలంటే ఇది ఇలా రౌటింగ్ టేబుల్ ద్వారా ఇంటర్నెట్ ద్వారా వెళ్ళి దానికి కనెక్ట్ అయ్యి మళ్ళీ మీకు ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే మీ సర్వరు ఇంటర్నెట్ కి డైరెక్ట్ గా ఎక్స్పోజ్ అయ్యింది మీకు, అంటే ఆ సబ్నెట్ ఎక్స్పోజ్ అయింది. అఫ్ కోర్స్ మనం పబ్లిక్ ఐపీ తీసేస్తే కనెక్ట్ కాదనుకోండి, బట్ సబ్నెట్ అనేది పబ్లిక్ సబ్నెట్ అంటాం. రికమెండేషన్ ఏంటంటే ఇలాంటి పబ్లిక్ సబ్నెట్స్ లో మనం సర్వర్ పెట్టకూడదు, మనం ఇలాంటి సర్వర్స్ పబ్లిక్ సబ్నెట్ లో పెట్టకూడదు మీకు. సో కాబట్టి మనం ఏం చేస్తాము, మనం అందుకే మన సర్వర్స్ అన్ని కూడా మనకి అప్లికేషన్ లో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ 3-tier అప్లికేషన్ అంటారండి. 3-tier అప్లికేషన్ అంటే ఏంటంటే ఇక్కడికి వచ్చి మీకు ఫర్ ఎగ్జాంపుల్ swiggy.com అని టైప్ చేసాం అనుకోండి మీకు, లేదంటే దీనికంటే బెస్ట్ ICICIbank.com అని ఇచ్చాను అనుకోండి మీకు. ICICIbank.com ఇచ్చినప్పుడు మీకు దేనికైతే మీరు కనెక్ట్ అవుతున్నారో ప్రస్తుతము దీన్ని మీకు వెబ్ సర్వర్స్ అంటారు, ఆర్ టైర్ 1 అంటారు, ఫస్ట్ టైర్ అనమాట. మీకంటే మీకు కనిపించేది అనమాట, మీ ఆఫర్స్ ఇవన్నీ ఉంటాయి చూసారా, అవన్నీ కూడా మీకు దీంట్లో కనిపిస్తాయి. సో దీన్ని మనం ఏమని పిలుస్తాం, దీన్ని టైర్ 1 ఆర్ వెబ్ సర్వర్స్ అనొచ్చు మీకు. ఓకే, సో దాని డయాగ్రామ్ తీసాను అనుకోండి మీకు. ఇంటర్నెట్ నుంచి వచ్చేటప్పుడు ఇమాజిన్ ఇక్కడ ఉంది, ఇంటర్నెట్ ఉందనుకోండి. ఇంటర్నెట్ నుంచి ఫస్ట్ మీరు, అంటే ఒకే సర్వర్ ఉండదండి, మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయి. బట్ ప్రస్తుతం నేమ్ సేక్ మీరు ఏం చేస్తారంటే ఒక వెబ్ సర్వర్ తీసుకోండి, కాన్సెప్ట్ అర్థం కావడానికి. ఓకే, వెబ్ సర్వర్ 1 అంటారు. అంటే ఏది, ఈ ICICIbank.com మీకు వెళ్ళినప్పుడు, అంటే దాని ముందు లోడ్ బ్యాలెన్సర్ కూడా ఉంటుంది, బట్ రైట్ నౌ ఇది తీసుకోండి మీకు. ఓకే, అయితే ఇది మీ వెబ్సైట్ ఉంది కదా, ఇది వెబ్ సర్వర్ కదా. నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి లాగిన్ అని క్లిక్ చేసినప్పుడు పైన URL మారిపోద్ది చూసారా. ఇప్పుడు ఏమైంది, www.ICICIbank.com కాకుండా infinityICICIbank.com వెళ్ళింది. ఇది మీ అప్లికేషన్ సర్వర్ అంటారు. ఇక్కడ మనం ఏం చేస్తాము, ఐడి పాస్వర్డ్ అనేది మీరు చూస్తే ఏదన్నా ఇస్తాం అనమాట మనం. ఓకే, ఇది మీ యాప్ సర్వర్, మీ అప్లికేషన్ సర్వర్. సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు,
ఇది మీ అప్లికేషన్ సర్వర్. సో ఇక్కడికి వచ్చి యాప్ సర్వర్. సరే లాగిన్ చేశారు. లాగిన్ చేసినాక మీరు ఏం చేశారంటే ఆబ్వియస్ గా మీరు ఏం చేస్తారంటే మీకు ఏదో ట్రాన్సాక్షన్ చేస్తారు. మీకు ఎవరికో ఫీజు పంపించాల్సి వచ్చింది, నాకు ఫీజు పంపించారు అనుకుందాం. ఫీజు పంపించినాక ఎక్కడ సేవ్ అయింది? అది మీకు ఎక్కడ ఉండాలి కదా. పలానా రోజు పలానా టైంలో పలానా అకౌంట్ కి మీ అకౌంట్ నుంచి పలానా డబ్బులు ఇంత అమౌంట్ అనేది పంపించాను అనే ఇన్ఫర్మేషన్ ఎక్కడో ఉండాలా. ఎక్కడ సేవ్ అవుద్ది? అదే మీకు వెనక డేటాబేస్ లో సేవ్ అవుద్ది. మీకు వెనక్కి వచ్చినప్పుడు ఇది డిబి సర్వర్ అన్నమాట. మీకు ఇది డేటాబేస్ సర్వర్ అంటాను మీకు. ఓకే, కాబట్టి మనకి ఎలా కనెక్టివిటీ ఉంటుందండి? మీరు కనెక్ట్ అయ్యేటప్పుడు మీకు ఎటు నుంచి ఎటు వస్తాము? ఫస్ట్ వెబ్ సర్వర్ కి, సో తర్వాత అక్కడి నుంచి యాప్ సర్వర్కి వెళ్తుంది, అక్కడి నుంచి డేటాబేస్ సర్వర్ ని. దీన్నే 3 టైర్ అంటారు. ఎందుకు అంటే ఇక్కడికి వచ్చి దీన్ని ఏం చేస్తాను మీకు టైర్ 1, టైర్ 2, టైర్ 3 అంటాం బేసిక్ గా. సో మీ అప్లికేషన్ ఇలా ఉంటుంది అనమాట. అయితే ఒక్కొక్కటే ఉండదు. ఒక్కొక్క సర్వర్ ఉందనుకోండి, ఆ సర్వర్ పోయినప్పుడు మీకు ప్రాబ్లం కదా. అందుకే ఎలా చేస్తారంటే వాళ్ళు మీకు మల్టిపుల్ సర్వర్స్ పెడతారు. అంటే ఎలా ఉంటుందంటే మీకు ఇలాగా 3 వెబ్ సర్వర్లు, 3 యాప్ సర్వర్లు ఇలా పెట్టుకుంటాము మీకు. మరి అలా పెట్టినప్పుడు ఎలా సార్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే లెట్ మీ షో యూ సంథింగ్. దీన్ని కొంచెం పక్కకు మూవ్ చేసినప్పుడు దేర్ విల్ బి సంథింగ్ కాల్డ్ యాజ్ ఏ లోడ్ బ్యాలెన్సర్ అని ఉంటుందండి మీకు. ఇక్కడ మీకు లోడ్ బ్యాలెన్సర్ అని పెడతాం అనమాట. లోడ్ బ్యాలెన్సర్ పెట్టి ఓకే, లోడ్ బ్యాలెన్సర్ పెట్టి సో దాన్ని ఏమంటాం మీకు ఏడబ్ల్యూఎస్ పర్స్పెక్టివ్ ఉన్నప్పుడు ఏడబ్ల్యూఎస్ ఈఎల్బి అంటే ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అనమాట. EC2 లో నేర్చుకుంటారు మీరు. సో ఇవేం చేస్తున్నా మీకు ఇట్లా ఉంటుంది అనమాట మీకు. సో కాబట్టి ఇక్కడ మీకు ఈ 3 సర్వర్లు వెబ్ టైరు, ఈ 3 యాప్ టైరు, ఈ 3 DB టైరు. ఇన్ఫాక్ట్ ఇవన్నీ కూడా వేరే వేరే అవైలబిలిటీ జోన్ లో మీరు పెట్టుకోవచ్చు మీకు. ఓకే, సో కాబట్టి నౌ కమింగ్ బ్యాక్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ పబ్లిక్ ప్రైవేట్ లో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ పబ్లిక్ సబ్నెట్ ఉంది చూసారా. పబ్లిక్ సబ్నెట్ లో ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతూ ఉంటాను నేను వచ్చినప్పుడు. నా మీరు మిమ్మల్ని కూడా అడుగుతాను. ఈ పబ్లిక్ సబ్నెట్ లో ఈ వెబ్ సర్వర్స్ ఉన్నాయి, ఈ వెబ్ సర్వర్స్ ఉన్నాయి, యాప్ సర్వర్స్ ఉన్నాయి, DB సర్వర్స్ ఉన్నాయి. ఈ మూడిట్లో ఎవరన్నా చెప్తారా ఏ సర్వర్స్ పబ్లిక్ సబ్నెట్ కి వెళ్ళాలి? ఎవరన్నా చెప్పగలరా? వెబ్ ఏ సర్వర్. సర్వర్స్? ఓకే, నెక్స్ట్ వై నాట్ యాప్ సర్వర్? ఏ సర్వర్స్ మనకి పబ్లిక్ సబ్నెట్ లోకి వెళ్ళాలి? ఇది నా క్వశ్చన్ అండి. ఇంటర్వ్యూలో అడుగుతారు లిటరల్ గా. వెబ్ సర్వర్. వెబ్ సర్వర్ కాకుండా యాప్ సర్వర్ ఎందుకు కాకూడదు? ఎవరైనా చెప్తారా బై ఎనీ ఛాన్స్? యాప్ సర్వర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా యూజర్ లాగిన్ అవ్వడానికి. డైరెక్ట్ ఇంటర్నెట్ తో కనెక్ట్ అవుతున్నాం కదండి, అందుకని. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చి ఏ సర్వర్ ఉండకూడదు. ఫస్ట్ ఆన్సర్. ఓకే, వెబ్ సర్వర్స్, యాప్ సర్వర్స్, DB సర్వర్స్, ఏ సర్వర్స్ కూడా మనకి పబ్లిక్ సబ్నెట్ లో పెట్టము. ఓకేనా? అది ఆన్సర్ ఆ క్వశ్చన్ కి. నేను కావాలని అడిగాను కన్ఫ్యూజ్ చేయడానికి. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏందో కూడా నాకు తెలుసు సార్. అప్పుడు మీరు మరి పెట్టకపోతే, మరి పబ్లిక్ సబ్నెట్ లో పెట్టకపోతే ఎట్లా కనెక్ట్ అవుతారు? కస్టమర్స్ కనెక్ట్ అవ్వాలి కదా ఇప్పుడు. మరి ఎలా కనెక్ట్ అవుతారు అంటే మీకు పబ్లిక్ సబ్నెట్ లో పెట్టేది లోడ్ బ్యాలెన్సర్ పెడతాం. ఓకే, మీకు ఇక్కడ ఫస్ట్ లోడ్ బ్యాలెన్సర్ ఉంది చూసారా, మీకు అది మీరు చూసినట్లయితే మనం పబ్లిక్ సబ్నెట్ లో పెడతాం. మిగతా అన్ని కూడా ఇవన్నీ కూడా A to Z గా అన్ని కూడా మీకు దే విల్ బి ఇన్ ప్రొటెక్టెడ్ సబ్నెట్ విచ్ ఇస్ ప్రైవేట్ సబ్నెట్. కాబట్టి రేపు పొద్దున ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇప్పుడు చెప్పిన ఆన్సర్ చెప్పొద్దు అక్కడ. ఓకే, సో కాబట్టి మరి పబ్లిక్ సబ్నెట్ లో ఎవరు ఉంటారు? పబ్లిక్ సబ్నెట్ లో వచ్చేసరికి మీకు ఓకే
పబ్లిక్ సబ్నెట్ లో వచ్చి లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది దిస్ ఈస్ ద బెస్ట్ యూజ్ కేస్ సినారియో, ప్రతి ఒక్కరు వాడే యూజ్ కేస్ సినారియో యాక్చువల్గా. సో కాబట్టి ఇక్కడికి వెళ్ళినప్పుడు మనకి కాబట్టి పబ్లిక్ సబ్నెట్లు ఏం పెట్టాం. సో కాబట్టి మనం ఏం చేస్తాం, అన్ని కూడా ప్రైవేట్ సబ్నెట్లు క్రియేట్ చేస్తాం. సో నేను ఏం చేస్తానంటే ఇమాజిన్ ఒక 2 ప్రైవేట్ సబ్నెట్లు చేశాను అనుకుందాం. మీకు ఒక 3 క్రియేట్ చేస్తాను, బట్ 2 మనం ఇక్కడ పెట్టుకుందాం తీసుకొచ్చి. ఓకే, నేనేం చేస్తాను అడిషనల్ గా సరే నేనేం చేస్తాను 2 ప్రైవేట్ సబ్నెట్లు క్రియేట్ చేస్తాను. ఎలా చేస్తాను, ఇక్కడికి రండి, ఇక్కడికి వచ్చి సబ్నెట్స్ కి వచ్చి నేనేం చేస్తాను పబ్లిక్ సబ్నెట్ 1 అట్లా 3 క్రియేట్ చేద్దాం. నాకేం కావాలో ఇక్కడికి వచ్చి పేరు తీసుకొని ఓకే లెట్స్ క్రియేట్ ఏ సబ్నెట్. VPC వచ్చి మీకు AWS B55 కదా, B55 ఇవ్వండి. ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తామంటే ప్రైవేట్ సబ్నెట్ 1 అంటాం. మనం ప్రైవేట్ సబ్నెట్ 1A తీసుకొని ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను 10.55.10. ఒకసారి వాడిన సబ్నెట్ వాడవండి. సో కాబట్టి 1 2 3 వాడేసాం, నేను 10 11 12 ఇస్తాను. ఇచ్చి నేను ఏం చేస్తాను మీకు 1A సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేశాను, క్రియేట్ సబ్నెట్ అన్నాం. అయిపోయిందా? మళ్ళీ రెండో సబ్నెట్, మళ్ళీ అదే VPC, మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రైవేట్ సబ్నెట్ 2 ఈసారి. వన్ బి సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి 10.55.20.0/24 అన్నాం. 10 11 12 20 30 ఇస్తాను మీకు. చేసి అక్కడ 1B లో క్రియేట్ సబ్నెట్ అంటాను. ఓకే, మళ్ళీ మూడో సబ్నెట్ అని చెప్పి ఈసారి 1C లో ఇస్తాను మీకు. ఇక్కడికి వచ్చి సో 3 ప్రైవేట్ అని చెప్పి నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు 1C అని ఇచ్చేసి 10.55.30.0/24 అని ఇద్దాం. సారీ 30.0/24 అని ఇచ్చేసి నేను క్రియేట్ సబ్నెట్. సో కాబట్టి ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం AWS B55 అని ఇచ్చేసి సెర్చ్ చేసినప్పుడు మొత్తం ఓకే. సో ఇప్పుడు మన దగ్గర ఎన్ని పబ్లిక్ సబ్నెట్లు ఉన్నాయి? పబ్లిక్ సబ్నెట్ 3 పబ్లిక్ 3 ప్రైవేట్. కానీ నిజంగా ఈ సబ్నెట్లు ప్రైవేట్ సబ్నెట్ల కాదు, పేరు మాత్రమే ప్రైవేట్ సబ్నెట్ ఇచ్చాం. ఇప్పుడు నా పేరు శ్రీహర్ష తీసుకొని నేను నరేంద్ర మోడీ పెట్టుకుంటే PM అయిపోను బేసిక్గా, అవునా? సో డజంట్ మేక్ ఎనీ సెన్స్. అలాగే ఈ 3 పేరుకు మాత్రమే ప్రైవేట్ సబ్నెట్లు, నిజంగా ప్రైవేట్ సబ్నెట్ లేదు. ప్రైవేట్ సబ్నెట్ అంటే ఏంటి? నాకు చెప్పినట్టు ఏ సబ్నెట్లకైతే మీరు చూస్తే ఏ సబ్నెట్లకైతే మీకు నా ఏ సబ్నెట్లకు అయితే డైరెక్ట్ గా మీరు ఇక్కడ సర్వర్ పెట్టారు అనుకోండి, నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు ఇమాజిన్ ఒక 2 సర్వర్లు క్రియేట్ చేశాను అనుకోండి మీకు. ఓకే, సర్వర్లు ఏంటి మీకు? సో ఇక్కడ 10.55 10.100 అంటాను, ఇక్కడ వచ్చి 20.100 అంటాను మీకు. సో కానీ పేరుకు మాత్రమే ప్రైవేట్ సబ్నెట్. ఎందుకు అంటే స్టిల్ మనకేమవుద్ది ఈ సబ్నెట్లు కూడా దీనికి కనెక్ట్ అయిపోయి ఉంటాయి, మీకు దీనికి కనెక్ట్ అయిపోయి ఉంటాయి. నేను మీకు ప్రూవ్ చేయగలను. ఎలాగా అంటే ఇప్పుడు చూడండి, నేనేం చేస్తాను ఇక్కడ ప్రైవేట్ సబ్నెట్ సెలెక్ట్ చేస్తే మీకు పైకి వచ్చి రౌటింగ్ టేబుల్ సెలెక్ట్ చేసారా, మెయిన్ రౌటింగ్ టేబుల్ వెళ్ళిపోయింది. ఈ రూట్స్ అప్లై అవుతాయి. ఎందుకు సార్ అట్లా జరిగిందంటే, మీకు ఇంతకు ముందు క్లాసులో మీరు బాగా చదివి చేస్తుంటే ప్రాక్టీస్ చేస్తుంటే నేను ఏం చెప్పానంటే అక్కడ మీకు ఏ సబ్నెట్ కి అయితే మెయిన్ కింద ఎస్ అని ఉంటుందో,
మీకు ఏ రౌటింగ్ టేబుల్ కి అయితే మెయిన్ కింద ఎస్ అని ఉంటుందో ఆటోమేటిక్ గా సబ్నెట్లన్నీ దానికి అసోసియేట్ అయిపోతాయి. ఈవెన్ మీరు ఇక్కడ 10, 20, 30 కనిపించకపోయినా కూడా దానికి అసైన్ అయిపోతాయి. ఎందుకంటే ప్రతి సబ్నెట్ కూడా ఎలాగైతే పుట్టిన ప్రతి మనిషికి ఏదో ఒక కేటగిరీ, రిజర్వేషన్ కేటగిరీ అసైన్ అవుతుంది. ఏది లేకపోతే జనరల్ కేటగిరీకి ఎలా అసైన్ అవుతుందో ప్రతి సబ్నెట్ కూడా ఏదో ఒక రౌటింగ్ టేబుల్ లో ఉండాలి. లేని పక్షాన ఏ రౌటింగ్ టేబుల్ కి అయితే ఎస్ అని ఉంటుందో, మెయిన్ ఎస్ అని ఉంటుందో దానికి అసైన్ అయిపోవాలి. మీకు దానికి ఎస్ అసైన్ అయిపోవాలి. కాబట్టి ఇప్పుడు దీనివల్ల ఏమైందంటే ఇవి రెండు కూడా మనకి ఏమైంది, మీకు పబ్లిక్ సబ్నెట్లు అయినాయి. సో ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలంటే ఎలా చేయాలి? ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనం చేయాల్సింది ఏంటంటే మనం ఏం చేస్తాం, we will create a new routing table అండి. మీకు ఒక కొత్త రౌటింగ్ టేబుల్ క్రియేట్ చేస్తాం. కొత్త రౌటింగ్ క్రియేట్ చేసి నేనేం చేస్తాను, దాని పేరు ఏమిద్దాం మనకి, సో AWS B55 PVT RT అంటే ప్రైవేట్ రౌటింగ్ టేబుల్ అన్నమాట. మీకు ఇలా ఇద్దాం. Ctrl+S అని చెప్పి తీసుకొచ్చి ఏం చేస్తాను, మీకు B55కి వచ్చి నేనేం చేస్తాను, పబ్లిక్ ప్రైవేట్. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే సడన్ గా నా సిస్టమ్ ఫ్రీజ్ అవుతుందండి, అందువల్ల. సరే, ఇలా క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేసి దాంట్లో నేను ఏ రౌటింగ్ టేబుల్ ఏ రౌట్ యాడ్ చేయను, బై డిఫాల్ట్ రౌట్ తోనే వదిలేస్తాను యాక్చువల్ గా. సో ఇలా ఇచ్చేద్దాం మీకు. అండ్ దెన్ ఈ రెండింటిని తీసుకొచ్చి నేను ఏం చేస్తాను, మీకు దీనికి అటాచ్ చేద్దాం. ఇలా అటాచ్ చేద్దాం మనం. ఓకే, సో దానికోసం నేను ఏం చేస్తాను, లెట్స్ గో బ్యాక్. ఇక్కడికి వచ్చి మనకు ఉంది కదా, దీన్ని క్రియేట్ రౌటింగ్ టేబుల్ అని చెప్పి మీకు నేను ఏం చేస్తాను, PVT-RT అంటానండి. PVT-RT అని చెప్పి ఇక్కడికి వచ్చి B55 ఏది, ఇక్కడ ఉంది, ఇచ్చేసి నేను క్రియేట్ ఏ రౌటింగ్ టేబుల్ అంటాను. క్రియేట్ ఏ రౌటింగ్ టేబుల్ అన్నప్పుడు మీకు ఇక్కడికి వచ్చారు అనుకోండి, సబ్నెట్ అసోసియేషన్స్ కి వచ్చినప్పుడు రూట్స్ అయితే ఒకటే ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్స్ అని ప్రైవేట్1, ప్రైవేట్2, ప్రైవేట్3 ఈ మూడింటిని కూడా సేవ్ చేస్తాను ఇక్కడ. మీకు సేవ్ చేసామంటే సబ్నెట్ అసోసియేషన్ లో ఈ విధంగా వస్తుంది. మీకు సబ్నెట్ అసోసియేషన్ లో మీకు ఈ విధంగా వస్తుంది మీకు. ఓకే, రైట్, అయిపోయింది. సో ఇప్పుడు యాక్చువల్ గా ఈ సబ్నెట్స్ అన్ని కూడా ఒకసారి రిఫ్రెష్ చేసి ఇప్పుడు మళ్ళీ చెక్ చేసాను అనుకుంటే మారిపోయి ఉంటుంది. చూడండి, చూస్తే మీకు ప్రైవేట్ ఆర్టీ ఇప్పుడు నిజంగా ప్రైవేట్ అండి. అంటే ఎటువంటి ఇంటర్నెట్ యాక్సెస్ ఉండదు మీకు. సరే, ఇప్పుడు నేను 3 సర్వర్లు డిప్లాయ్ చేస్తానండి. మీకు 3 సర్వర్లు డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఇన్ఫాక్ట్ 4 సర్వర్లు డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ పిక్చర్ ని దృష్టిలో పెట్టుకొని నేను ఏం చేస్తానంటే 2 చేస్తాను. ఒకటి వచ్చి పబ్లిక్ సబ్నెట్ లో డిప్లాయ్ చేస్తాను, 2 వచ్చి ప్రైవేట్ సబ్నెట్ లో డిప్లాయ్ చేస్తాను. ఓకే, సో దానికోసం నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఇన్స్టెన్సెస్ కి వచ్చి ఇది పాతలేండి, స్టాప్ చేద్దాం. సరే, మనం ఏం చేసాము, లాంచ్ టెంప్లెట్ ఒకటి క్రియేట్ చేసాం, గుర్తుందా? మనం లాంచ్ టెంప్లెట్ ఒకటి క్రియేట్ చేసాము. క్రియేట్ చేసి మీకు యా 55 ఉందిగా, ఇది సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ టెంప్లెట్ అన్నాం. మీకు లాస్ట్ క్లాస్ లో చెప్పానండి మీకు ఎలా చేయొచ్చు అని చెప్పి, చూడొచ్చు మీరు. అంటే మనం అన్ని సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇదంతా కూడా ఆటో ఫిల్ అయిపోద్ది అనమాట. ఆటో ఫిల్ అయిపోతుంది. కిందకు వచ్చి నేను ఏం చేయను, ఇక్కడ పేరు ఏమిస్తానంటే మీకు
పబ్లిక్ సర్వర్ 01 అందాం, ఇచ్చి లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను. మీకు లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను. మీకు నా అది రానివ్వండి. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే మళ్ళీ లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ టెంప్లెట్ అంటాం. మీకు ఈసారి నేను ఏం చేస్తానంటే కిందకు వచ్చి మీకు ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మీకు సబ్నెట్ దగ్గర ఇంపార్టెంట్ అండి. ఇది ఏం చేస్తుందంటే మీకు సబ్నెట్ ఇక్కడ ఉంది కదా, నేను ఏం చేస్తాను ఎక్స్పాండ్ చేసి AWS B55 అంటే మీకు ప్రైవేట్ సబ్నెట్ 1 ప్రైవేట్ సబ్నెట్ 2 అని చెప్పి రెండు కనిపించాలి. ఎక్కడుంది చూడండి, ప్రైవేట్ సబ్నెట్ 1 అంటాను. ఇంకోటి ఏం చేస్తానంటే దీని కిందకు వచ్చి నేను ఆటో అసైన్ డిజేబుల్ చేస్తాను. మీకు అంటే పబ్లిక్ ఐపీ ఏం అసైన్ చేయను. ఒకవేళ ఐపీ ఇవ్వాలనుకుంటే ఇట్లా ఇస్తాను 10.55. మనం ఏం చెప్పాం పిక్చర్ లో, పై దానికి ఇవ్వలేదు కానీ మర్చిపోయాను కానీ 10.100 20.100. సో కాబట్టి నేను ఏం చేస్తాను 10.100 అని ఇస్తాను. ఇచ్చి మీరు చూస్తే నేను ఏం చేస్తాను మీకు కిందకు వస్తే మీకు దీని పేరేమి ఇస్తానంటే మీకు పబ్లిక్ సర్వర్ కదా మనం అనుకుంది, సారీ ప్రైవేట్ సర్వర్ కదా, పీవీటీ సర్వర్ 01 అని చెప్పి మనం లాంచ్ అందాం. మీకు లాంచ్ అని ఇద్దాం మనం. సరే, మళ్ళీ లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ టెంప్లెట్ అని చెప్పి మీకు కిందకు వద్దాం. AWS ప్రైవేట్ సబ్నెట్ 2 ఉంది కదా, మీకు ప్రైవేట్ సబ్నెట్ 2 అని చెప్పి మళ్ళీ కిందకు వస్తాం. సో ప్రైవేట్ గా ఇచ్చింది ప్రైవేట్ సబ్నెట్ 2 అని చెప్పి, సో ఇక్కడికి వచ్చి మీకు సో 10.55 20.100 పీవీటీ సర్వర్ 2 చేసి మొత్తం లాంచ్ ఇన్స్టెన్స్ అందాం మనం. ఓకే, నా మీరు చూసినట్లయితే ఇక్కడ పబ్లిక్ సర్వర్ 1 కి అయితే మీరు చూసినట్లయితే పబ్లిక్ ఐపీ ఉంటుంది, ప్రైవేట్ ఐపీ ఉంటుంది. మీకు నా ప్రైవేట్ సర్వర్ 1 కి మనకి ఇట్లా ఇవ్వనమాట. రియల్ టైమ్ లో మనం అసలు పబ్లిక్ ఐపీసే వాడమండి. ఎందుకంటే పబ్లిక్ ఐపీ వాడారంటే ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ అయిపోతే ఇట్స్ ఎ థ్రెట్. యాక్చువల్ గా ఎవరన్నా కూడా లాగిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో పబ్లిక్ ఐపీ వాడడం. మరి మనం ఎలా లాగిన్ చేయాలి సార్ అంటే మనకి VPN కనెక్టివిటీ ఉంటుంది. VPN కనెక్టివిటీ వాడుకొని చేయొచ్చు, తర్వాత తెలుసుకుంటారు. సార్ ఎందుకు సార్ మీరు ప్రైవేట్ సర్వర్ సార్ పబ్లిక్ సర్వర్ క్రియేట్ చేయాలంటే నేను దీనికి కనెక్ట్ కావాలి కదండి. ఇప్పుడంటే నాకు VPN లేదు కాబట్టి కనెక్ట్ అవ్వాలా. ఇప్పుడు నేను ఫస్ట్ మీకు ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాను, ఇక్కడ సర్వర్స్ కి పబ్లిక్ ఐపీ లేదు, ప్లస్ ఇది కూడా ఎటువంటి ఇంటర్నెట్ యాక్సెస్ ప్రూవ్ చేయాలి కదా. ప్రూవ్ చేయాలంటే దీనికి లాగిన్ చేయాలి కదా, ఎలా చేయాలా? అందుకే ఫస్ట్ పబ్లిక్ సర్వర్ కి లాగిన్ చేద్దాం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను EC2-user కదా, సో ఇక్కడికి వచ్చి నేను ఓపెన్ అని చెప్పి సో మీరు చూస్తే 1055 1.250 వచ్చింది చూడండి. ఇక్కడ అంటే మీకు ఈజీగా ఉండడానికి నేను ఏం చేస్తాను, ఈ రెండు డిలీట్ చేసి మీరు చూస్తే పబ్లిక్ సర్వర్ లో రెండు ఐపీలు ఉన్నాయి. ఒకటి వచ్చి ఇది కర్ల్ ipconfig.io అంటే ఇది. సో కాబట్టి ఫస్ట్ ఐపీ వచ్చి మీకు ఇక్కడికి వచ్చి సో 10.55.1.250. సో ఆ తర్వాత వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు మనకి పబ్లిక్ ఐపీ ఇది మీకు ఇది. ఓకే రైట్. నా ఇదంతా కూడా ఒకే VPC లో ఉంది కాబట్టి మీకు
దీనికి కమ్యూనికేషన్ వచ్చేస్తుందండి. ఇంటర్నల్ గా ఈ రెండింటి కమ్యూనికేషన్ అవుద్ది. మీకు చెక్ చేద్దామా? సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి పింగ్ అని చెప్పి 10.55 10.100 అంటే మీరు చూసారా రిప్లై వస్తుంది చూడండి. మీకు లెస్ దాన్ 1 మిల్లీ సెకండ్ వస్తుంది మీకు, అంటే చాలా ఫాస్ట్. అలాగే 20 డాట్ అనుకోండి, మీకు 20 డాట్ ఇస్తే కొంచెం పెరుగుతుంది, ఎందుకంటే ఇది వేరే అవైలబిలిటీ జోన్ లో ఉంది కాబట్టి పెరుగుతుంది. బట్ రెండిటికి కమ్యూనికేషన్ ఉంది. ఇప్పుడు దీనికి కనెక్ట్ అవడం ఎలాగా? మీకు కనెక్ట్ అవడం అంటే SSH అని ఇచ్చి EC2-user@1055 10.100 అంటే కనెక్ట్ అవుద్ది, కానీ ఎర్రర్ ఇస్తుంది. ఏమంటుంది? కీ కావాలా. ఇలాంటప్పుడు మీకు PPK కాదు పెమ్ ఫైల్ కావాలి. అందుకే నేను మిమ్మల్ని పెమ్ డౌన్లోడ్ చేయమని చెప్పాను. నేనేం చేస్తాను, నానో key.pem అని చెప్పి మనం ఏ కీ వాడాం దీనికి, సర్వర్ కిందకు వస్తే మీరు చూసినట్లయితే కింద చూపిస్తుంది ఏ కీ వాడారో, ల్యాప్టాప్ కీ వాడాను. సో కాబట్టి నాకు పెమ్ ఫైల్ కావాలి. మనకి నా పెమ్ ఫైల్ ఎక్కడ ఉంది? నాకు C డ్రైవ్ లో ఇక్కడ పెట్టుకొని ఉంటాను పెమ్ ఫైల్. నేను ఇది కాపీ చేసి ఇలా ఇస్తాం అన్నమాట. ఇలా ఇచ్చి ఇప్పుడు మనం ఇందాకటి కమాండే, కాకపోతే నేను ఏం చేస్తాను, SSH-i key.pem అంటే స్టిల్ ఎర్రర్ ఇస్తుంది. అది ఏం చేస్తుందంటే చూడండి, అన్ప్రొటెక్టెడ్ ప్రైవేట్ కీ అంటుంది. ఎందుకంటే దేశం అంతా మీకు పర్మిషన్ ఉంది అంటే ఏంటంటే key.pem కి అందరికీ పర్మిషన్ ఉంది అంటుంది. సో మనం ఏం చేస్తాం, chmod ఇలా ఇచ్చాం అనుకోండి, పర్మిషన్స్ ఓన్లీ రూట్ కోసం ఇచ్చాం మనం. మీకు ఓన్లీ అంటే నాకు మాత్రం, వేరే ఎవరికి యాక్సెస్ ఉండదు అనమాట మీకు. సరే, ఇప్పుడు రన్ చేద్దామండి. మీకు ఇప్పుడు రన్ చేస్తే లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిపోయించండి. ఎలా అయింది సార్ అంటారా? ఇంతకు ముందు 10.55 1.250, ఇప్పుడు చూడండి 10.55 10.100. ఇప్పుడు ఇక్కడికి వచ్చి www.google.com అన్నాం అనుకోండి, మీకు బయటికి పోదు, మీకు బయట కమ్యూనికేషన్ ఉండదండి. .100 అని చెప్పి సరే రెండింటికి లేదు చూడండి. మీకు రెండింటికి కూడా మీరు చూసినట్లయితే ఎటువంటి ఇది లేదనమాట. మీరు చూసినట్లయితే మీకు ఓకే. నౌ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు పబ్లిక్ ఇప్పుడు ఈ 2 సర్వర్స్ ఉన్నాయి కదా, ఈ 2 సర్వర్స్ వెళ్ళి నాకు మీకు ప్యాకర్ అని చూపించాను కదా, ఈ ఫైల్ డౌన్లోడ్ చేయాలండి. సింపుల్ గా నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ చేసి కాపీ లింక్ అని చెప్పి మీకు wget అని చెప్పి ఇలా ఇచ్చామనుకోండి, మీకు పోదు చూడండి, అయిపోద్ది అక్కడే. మీకు అక్కడ పోకుండా అయిపోద్ది. నాకేం కావాలంటే మరి ఎలాగా, మీకు ఎలాగివ్వాలి అంటే, ఇప్పుడు దానికోసం మనం ఏం చేస్తాం, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ NAT గేట్వే అంటారు. ఏమంటాం? దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ AWS NAT గేట్వే అంటాం మనం. AWS NAT గేట్వే అని ఉంటుంది. ఈ NAT గేట్వేలో మనం ఏం చేస్తామంటే, మనకి ఈ NAT గేట్వే యొక్క పనితనం ఏంటంటే, యాక్చువల్ గా మనం ట్రాఫిక్ అంతా కూడా దీనికి పంపిస్తే, ఇది ఏం చేస్తుంది అంటే, నేను చిన్న పని చేస్తున్నా అండి, ఇక్కడికి వచ్చి మీకు సైజ్ తగ్గిద్దాం. ఇట్లా తీసుకో. ఓకే. సో మనం ఏం చేస్తామంటే, NAT గేట్వే క్రియేట్ చేసేటప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఈ NAT గేట్వేని ఏదో ఒక సబ్నెట్ కి అటాచ్ చేయాలి. ఏ సబ్నెట్ కి అటాచ్ చేస్తాము? పబ్లిక్ సబ్నెట్ కి అటాచ్ చేస్తాం. అటాచ్ చేసినప్పుడు ఏం జరుగుద్దంటే, మీకు NAT గేట్వే చేసేటప్పుడు అదేమడుగుద్దంటే, ఇట్ విల్ ఆస్క్ ఫర్ ఎలాస్టిక్ ఐపీ. ఎలాస్టిక్ ఐపీ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ ఆల్సో పబ్లిక్ ఐపీ అడ్రస్. అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ వచ్చారనుకోండి, ఇప్పుడు పబ్లిక్ సర్వర్ కి ఇక్కడ ఐపీ ఉంది చూసారా, ఈ ఐపీ శాశ్వతం కాదండి. లిటరల్ గా ఈ ఐపీ అనేది శాశ్వతం కానే కాదు. ఎలాగంటారా, నేనేం చేస్తాను, రైట్ క్లిక్ చేసి స్టాప్ చేస్తాను. నాకండి అయితే స్టాప్ చేసే ముందు ఐపీ అడ్రస్ నోట్ చేసుకొని నేనేం చేస్తాను, దీన్ని సింపుల్ గా స్టాప్ అన్నాం మనం.
మనం మెషిన్ స్టాప్ చేశాను, మీరు చూసి డిస్కనెక్ట్ కూడా అయిపోయింది చూడండి ఇక్కడ. ఇట్స్ ఓకే, క్లోజ్ చేస్తాను. నా మెషిన్ స్టాప్ అయిపోయినాక మనం పబ్లిక్ ఐపీని కానీ వెరిఫై చేసాం అనుకోండి, ఇక్కడ పబ్లిక్ ఐపీ ఎంటీ ఉంటుంది, ఏముండదు, అంటే రిలీజ్ అయిపోద్ది అనమాట. తర్వాత మళ్ళీ మనం స్టార్ట్ చేసామే అనుకోండి, మీకు స్టాప్ అయిపోయినాక, స్టాప్ అయిపోయిందా, ఇప్పుడు చూడండి పబ్లిక్ ఐపీ అయిపోయిందా. ఇప్పుడు నేను ఏం చేస్తాను, మళ్ళీ స్టార్ట్ ఇన్స్టెన్స్ అన్నాం. ఇంతకుముందు ఇది కూడా ఫ్రీగా ఉండేది యాక్చువల్గా, అంటే వీళ్ళు డిఫాల్ట్ గా అసైన్ చేసేది ఫ్రీగా ఉండేది పబ్లిక్ ఐపీ. ఈ వచ్చే వాళ్ళు దానికి కూడా ఛార్జెస్ వసూలు చేస్తున్నారు. బట్ ఎనీవే, నా సర్వర్ అప్ అయిపోయినాక మీకు కొత్త పబ్లిక్ ఐపీ అసైన్ అవుతుంది అనమాట. సేమ్ అదే ఐపీ రాదు మీకు, అదే ఐపీ రావడానికి కొంచెం కష్టం అవుతుంది మీకు, కొంచెం కష్టం రాదు. చూడండి ఇప్పుడు కాపీ చేసి చూసారా, ఐపీ మారిపోయించుకోండి మీకు. సో కాబట్టి అంటే నేను ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నా, డిఫాల్ట్ గా సర్వర్ అసైన్ అయ్యే ఐపీలు ఉంటాయి కదా, అవి శాశ్వతం కాదు. స్టాప్ చేసి స్టార్ట్ చేస్తే మీకు పోతాయి, ఇది గుర్తుపెట్టుకోండి. అట్లా కాకుండా మీకు AWS ఒక డిఫరెంట్ సెట్ ఆఫ్ ఐపీస్ ఉంటాయన్నమాట, కాల్డ్ యాజ్ ఎలాస్టిక్ ఐపీస్. ఎక్కడ ఉంటాయంటే మీరు VPC లోపల ఇక్కడికి వచ్చి ఎలాస్టిక్ ఐపీస్ రావచ్చు మీకు. అలాగే మీకు ఈవెన్ EC2 లో కూడా కిందకు వచ్చారు అనుకోండి, ఎలాస్టిక్ ఐపీస్ ఉంటాయి, రెండు చోట్ల ఉంటాయి అనమాట. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే అలాకేట్ అయిన ఎలాస్టిక్ ఐపీ అని చెప్పి పేరు నేను ఏమిస్తానంటే మీకు, సో నాట్ గేట్వే ఐపీ అంటాను, ఐపీ అని చెప్పి, సో అలాకేట్ అన్నాం మనం. అసోసియేట్ దిస్ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ అని చెప్పి మీరు చూసినట్లయితే తీసుకొచ్చి ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే సర్వర్కి అసైన్ చేసుకోవచ్చు. అంటే ఏంటంటే ఇప్పుడు స్టాప్ చేసి స్టార్ట్ చేసినా పోదండి ఐపీ. బట్ దీన్ని ఈ ఐపీ ఎవరి కోసం అంటే నేను తీసుకుంది ఇక్కడ నాట్ గేట్వే డిప్లాయ్ చేసేటప్పుడు దానికి అవసరం, అంతే, దాని రిక్వైర్మెంట్ యాక్చువల్గా. మీకు నాట్ గేట్వే చేసేటప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుందంటే ఈ పబ్లిక్ ఐపీ మనం ఇవ్వాల్సి వస్తుంది అనమాట మీకు. ఎలాస్టిక్ ఈ ఐపీ అంటాం మనం, దాని అవసరం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుందంటే నాట్ గేట్వే అనేది డిప్లాయ్ చేయాలండి. దానికోసం ఏం చేస్తాం మనం, రూట్ టేబుల్స్కి వెళ్ళి లెఫ్ట్ సైడ్ లో డౌన్కి వస్తే పీరింగ్ కనెక్షన్స్ పైన నాట్ గేట్వే అని ఉంచోండి. ఇక్కడికి వచ్చి నేను క్రియేట్ ఎ నాట్ గేట్వే AWS B55 నాట్ గేట్వే సబ్నెట్. ఇది చాలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, ఇక్కడ పబ్లిక్ సబ్నెట్ సెలెక్ట్ చేయాలా, ప్రైవేట్ కాదు. సో నేను పబ్లిక్ సబ్నెట్ 1 ఇచ్చి పబ్లిక్ సెలెక్ట్ చేయండి, ప్రైవేట్ గా నాట్ అవసరం లేదు మనకి. నాకు మనం ఎలాస్టిక్ ఐపీ ఇచ్చాక దాన్ని సెలెక్ట్ చేసి నాట్ గేట్వే అనండి. ఓకే, ఇది రావడానికి కొంచెం టైం పడుద్ది. ఈ లోపల నేను ఏం చేస్తాను, మన సర్వర్ ఇది, మన సర్వర్ కి లాగిన్ చేద్దాం. ఓకే, లాగిన్ అయింది కదా. సో నేనేం చేస్తాను, SSH-i key.pem EC2-user @ 10.55 10.100 అని ఇద్దాం మనం. ఓకేనా, స్టిల్ మీకు నేనేం చేస్తాను wget అని ఇంకా రాదనమాట, wget అని చెప్పి మనం ఏం చేస్తాం, మనం ఇక్కడికి వచ్చి మీకు ఇలా ఇద్దాం. ఓకే ఓకే, సో లేదు కదా. ఓకే, అదే సార్ నాట్ గేట్వే డిప్లాయ్ చేసాం, నాట్ గేట్వే డిప్లాయ్ చేసామని బాగానే ఉంటుంది, మీకు వచ్చి ఉంటుంది కూడా. కానీ రౌటింగ్ యాడ్ చేయాలి. అంటే ఏంటి, ఇక్కడ రూట్ టేబుల్స్కి వచ్చి మీకు పైన ఉన్నట్టు సో 0.0.0.0 టువర్డ్స్ నాట్ గేట్వే యాడ్ చేయాలి మనం. అప్పుడే రూటింగ్ అనేది నాట్ గేట్వేకి పోతే అక్కడి నుంచి బయటకు వెళ్తుంది. సో కాబట్టి మనకి ఏం కావాలా, మీకు మీరు చూసినట్లయితే మన రూటింగ్ టేబుల్కి వెళ్ళాలా. నేనేం చేస్తాను, రూటింగ్ టేబుల్ ఓపెన్ చేసి మీకు
మీకు రూటింగ్ టేబుల్ ఓపెన్ చేసినప్పుడు నేనేం చేస్తాను, AWS B55 అని ఇచ్చినప్పుడు ప్రైవేట్ ఉంది కదా, ఇక్కడికి వచ్చి సబ్నెట్స్ ఆల్రెడీ అసోసియేట్ అయిపోయినాయండి. రూట్స్కి వచ్చి ఒకటే రూట్ ఉంది కదా, ఎడిట్ అని చెప్పి యాడ్ అని చెప్పి 00 అని చెప్పి ఇక్కడ మీకు ఇది నాట్ గేట్వే అని చెప్పి ఇలా ఇచ్చి సేవ్ చేయండి. మీకు సేవ్ చేసామా? ఇప్పుడు పోయి ఫైల్ డౌన్లోడ్ చేసాం అనుకోండి, అవుద్దో లేదో చూద్దాం. అయిందా? చూడండి, ఫైల్ డౌన్లోడ్ అయింది చూడండి. లేదా ఇంకో ఫైల్ ట్రై చేద్దామా? ఇక్కడ ఇదేముంది, ఇది టెరాఫామ్ కదా, ప్యాకర్ అని ఇంకోటి ఉంది యాక్చువల్గా. packer.ioకి వచ్చి ఇన్స్టాల్ ప్యాకర్ అని, ఈ రెండు టూల్స్ కూడా మళ్ళీ వాడతామండి మనం. లైనెక్స్ ఇది AMD 64 లైట్ చేసి కాపీ లింక్ అని చెప్పి wget అంటే ఇలా ఇచ్చామనుకోండి రెండిట్లో. సో దీంట్లో డౌన్లోడ్ అవుతుంది. నేను ఏం చేస్తాను, ఎగ్జిట్ అని చెప్పి మనకి మీకు 20.100కి వెళ్దాం. ఓకే, మళ్ళీ wget అని చెప్పి ఇక్కడ ఇస్తాను నేను. ఇక్కడ డౌన్లోడ్ అయింది మీకు. సో wget అని చెప్పి టెరాఫామ్ ఇది, టెరాఫామ్ ఇక్కడ ఉందన్నమాట. వెళ్దా అంటే లిటరల్ గా మీరు చూసినట్లయితే లిటరల్ గా మీ ప్రైవేట్ సర్వర్స్ కూడా మీకు ఏమవుతుంది, మీకు ఇంటర్ కనెక్టివిటీ వచ్చింది. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే Nginx ఇన్స్టాల్ చేస్తాను. Nginx ఇన్స్టాల్ అయిందో లేదు తెలియదు. సర్వీస్ Nginx. సో ఎలా సర్వీస్ దీంట్లో ఇన్స్టాల్ అయింది, Nginx పనిచేస్తుంది. ఇంకా అంటే కర్ల్ లోకల్ హోస్ట్ అంటే మనకు వస్తుంది. నేను దీని పేర్లు కూడా మారుస్తా చూడండి. ఇక్కడ నేను నానో అని చెప్పి మనం అంటే బయట నుంచి యాక్సెస్ చేయలేం, బట్ కొన్ని చేంజెస్ చేస్తా. ఎలాగంటే యూజర్ షేర్ Nginx HTML index.htmlకి వచ్చి ఇక్కడ టైటిల్ అని ఉంటుందండి. మీకు టైటిల్ ఉంటుంది. నేనేం చేస్తాను, మొత్తం ఇది తీసేసి ఏమిద్దాం, ఇక్కడ మనం వెబ్ సర్వర్ 02 అంటాం. ఓకే, వెబ్ సర్వర్ 02 అంటాను. అలాగే కిందకు వచ్చి మీకు ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, h1 ఇలా ఇద్దాం. ఓకే, ఎగ్జిట్ చేసి నేను ఏం చేస్తాను, మీకు మళ్ళీ ఈసారి 10.100కి వెళ్తాను. అంటే ఫస్ట్ సర్వర్కి వెళ్తాను. ఫస్ట్ సర్వర్కి వచ్చి అక్కడ కూడా చేంజెస్ చేస్తాను. నానో ఇక్కడ తీసుకొని మనం ఏం చేద్దాం, ఇది కాపీ చేస్తాను. Ctrl V అంటే కిందకు వస్తారు. ఓకే, ప్రాబ్లం ఏంటంటే ఓకే మనం చేసాము, కానీ యాక్సెస్ చేయడం ఎలాగా? ఇప్పుడు మీ వెబ్సైట్ కి మీ కస్టమర్స్ రీచ్ అవ్వాలి కదా. నేనేమో నా పాటికి నేను తీసుకొచ్చి ప్రైవేట్ సబ్నెట్ లో పెట్టాను సేఫ్టీ అని చెప్పి, మరి రీచ్ అవ్వడం ఎలాగా? అందుకే నేను మీకు ఏం చెప్పాను, మీకు ఇది వచ్చి మేనేజ్మెంట్ ట్రాఫిక్ అండి. ఇలా వెళ్ళి త్రూ నాట్ గేట్ వెళ్ళి బయటికి పోయి కనెక్ట్ అయ్యి డౌన్లోడ్ చేయడం అంతా కూడా మేనేజ్మెంట్ రిలేటెడ్ మీకు Nginx అంతా కూడా. ఓకే, ఇమాజిన్ మీకు కొందరు క్లయింట్స్ ఉన్నారు. నేనేమంటానంటే కొంతమంది క్లయింట్స్ ఉన్నారు. ఎలాగా మీరు చూసినట్లయితే యూజర్స్ అన్నమాట. మీకు మీరు చూసినట్లయితే యూజర్స్ ఉన్నారు యాక్చువల్గా. మీకు పని చేద్దాం, దీని కింద తీసుకెళ్తాను. ఇక్కడ యూజర్స్ ఉన్నారు. మీకు ఇమాజిన్ యూజర్స్ ఉన్నారు, మల్టిపుల్ లొకేషన్ నుంచి వస్తున్నారు అనుకోండి. మీకు
మల్టిపుల్ లొకేషన్ నుంచి నేనేం చేస్తాను, మీకు యూజర్ ఏషియా, యూజర్ ఇలాంటివి ఉన్నాయి అనుకోండి. వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతారు? వాళ్ళకేం ప్రైవేట్ కనెక్టివ్ ఉండదు, ఇక్కడి నుంచి రావాలి కదా, ఇంటర్నెట్ నుంచి వచ్చి ఇలా కనెక్ట్ అవ్వాలి. ప్రాబ్లం ఏంటి, మీకు ఆ 3 ప్రైవేట్ సర్వర్స్ కాబట్టి ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ కాలేదు. కాబట్టి నేను ఇందాక మీకు డయాగ్రామ్ లో చెప్పినట్టు మరి పబ్లిక్ సబ్నెట్ లో ఏం చేస్తామండి, లోడ్ బ్యాలెన్సర్ డిప్లాయ్ చేస్తాము. సో ఇప్పుడు నేను చేయబోయేది ఏంటంటే మీకు బ్లైండ్ గా ఫాలో అవ్వండి, ఎందుకంటే లోడ్ బ్యాలెన్సర్స్ గురించి నేను మళ్ళీ మీకు EC2 చెప్పేటప్పుడు చెప్తాను. కాకపోతే ఈ రియల్ టైమ్ సినారియో టెస్ట్ చేయడానికి నాకు ఒక లోడ్ బ్యాలెన్సర్ కావాలి. ఇప్పుడు నేను చెప్పబోయే స్టెప్స్ బ్లైండ్ గా ఫాలో అవ్వండి. ఫస్ట్ ఏంటంటే EC2కి వచ్చి లోడ్ బ్యాలెన్సింగ్ లో టార్గెట్ గ్రూప్స్ ఉంటాయి. మీకు టార్గెట్ గ్రూప్స్ లో క్రియేట్ ఏ టార్గెట్ గ్రూప్ అని చెప్పి వాళ్ళకి మై యాప్ టార్గెట్ గ్రూప్ అని చెప్పి ఇంకేం చేయము, మీ VPC సెలెక్ట్ చేయండి, విచ్ ఈస్ B55 సెలెక్ట్ చేసి ఇంకేం చేంజ్ చేయాల్సిన పనిలే, ఉన్న 2 ప్రైవేట్ సర్వర్లు ఉన్నాయి కదా దీన్ని సెలెక్ట్ చేసి యాడ్ అని చెప్పి క్రియేట్ టార్గెట్ గ్రూప్ అనండి. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారంటే లోడ్ బ్యాలెన్సర్స్కి వచ్చి క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్ అని చెప్పి మీకు ఏదైనా అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ సెలెక్ట్ చేయండి. మై యాప్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అని ఇచ్చి కిందకి రండి. కిందకి వచ్చినప్పుడు ఇక్కడ మీకు 55 ఉంటుంది, అది సెలెక్ట్ చేయండి. తర్వాత ఏ సబ్నెట్లు చేద్దాం అనుకోండి, మనకి 2 సర్వర్లే పబ్ అయితే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. లోడ్ బ్యాలెన్సర్ ఎక్కడ డిప్లాయ్ చేయాలి, మీకు ఎక్కడైతే పబ్లిక్ సబ్నెట్ ఉంటుందో, ఇప్పుడు మనకి 2 యూజర్స్ ఉన్నాయి, మన 2 సర్వర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి మీకు ఎక్కడుంది, US-East-1A లో ఉంది, ఇంకోటి వచ్చి 1B. కాబట్టి మనం ఏం చేయాలి, లోడ్ బ్యాలెన్సెస్ క్రియేట్ చేసేటప్పుడు 1A 1B సబ్నెట్ 2 సెలెక్ట్ చేయాలి. మీకు నేనేం చేస్తాను, కావాలనుకుంటే 3వది కూడా సెలెక్ట్ చేస్తాను. అన్ని కూడా పబ్లిక్ సెలెక్ట్ చేయాలి. చేసి సో సెక్యూరిటీ గ్రూప్ మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసాం ఇది. తర్వాత ఇది వచ్చి మీకు మై యాప్ టార్గెట్ గ్రూప్ అని చెప్పి సో మనం వచ్చి క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్ అంటానండి మీకు. సో మీకు లోడ్ బ్యాలెన్సర్ అనేది ప్రొవిజన్ అవుతుంది. అంటే నిజం ఏంది లోడ్ బ్యాలెన్స్, మీకు ఇక్కడికి వచ్చి మనకి నేనేమంటాను, ఇక్కడ ఒక లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేద్దాం. మీకు దిస్ ఈస్ ద లోడ్ బ్యాలెన్సర్, దాని పేరు కూడా ఏమి ఇచ్చాను మీకు, AWS ALB అని ఇచ్చాను. ఇది పనిచేసే విధానం ఏంటంటే ఇది ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ అయిపోయింది, పబ్లిక్ సబ్నెట్ లో ఉంది కాబట్టి దీని వెనక టార్గెట్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసాం కాబట్టి ఇది ఏం జరుగుతుంది, ఇక్కడ నుంచి మీకు ఇలా కనెక్ట్ అవుతుందండి. మీకు రావాలి కూడా, మీకు వెబ్ సర్వర్ 1 వెబ్ సర్వర్ 2 రావాలన్నమాట. మీకు వస్తుందో లేదో చూద్దాం. సో దానికి ఫస్ట్ ఏంటంటే మీకు ఇదంతా మీకు డిప్లాయ్ అవ్వాలి. DNS నేమ్ ఇచ్చేసారు చూడండి, ఇది మనం యాక్సెస్ చేయాలా. దీన్ని ఏమంటామంటే అప్లికేషన్ ట్రాఫిక్ అంటారు, గుర్తుపెట్టుకోండి. దీన్ని అప్లికేషన్ ట్రాఫిక్ అంటాం మనం. సో కాబట్టి ఇది వచ్చి మీరు చూస్తే ఏదైతే ఉందో యాప్ ట్రాఫిక్ ఇది ఉంది చూసారా, ఇది వచ్చి మేనేజ్మెంట్ ట్రాఫిక్ అన్నమాట. ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవాలి అంతా కూడా మేనేజ్మెంట్ ట్రాఫిక్. సో ఈ విధంగా మీరు చూసినట్లయితే మీకు ఈ విధంగా మీకు ఓవరాల్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. సో రియల్ టైంలో మీకు ఈ విధంగా ఉంటుంది. కాబట్టి సర్వర్స్ అనేది ఇంటర్నెట్ కి రీచ్ అవ్వాలంటే, ఇంటర్నెట్ కి రీచ్ అయ్యి ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ట్రాఫిక్ ఎటు నుంచి పోతుంది, ఇలా వచ్చి నాట్ గేట్వే మూలంగా పోయి ఇట్లా వెళ్తుంది అనమాట. నాట్ గేట్వే యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఎవరన్నా యూజర్ కూడా వచ్చి ఇట్లా కనెక్ట్ అయితే నాట్ గేట్వే అలౌ చేయదు. నాట్ గేట్వే ఏం చేస్తుంది,
లోపల నుంచి బయటికి మాత్రమే, బయట నుంచి లోపలికి పోవడం లేదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ దేంతో పోల్చొచ్చు తెలుసా మీకు దీన్ని బెస్ట్ ఎగ్జాంపుల్ దేంతో పోల్చొచ్చు అంటే, మీకు అట్లీస్ట్ నేను చూసిన పాస్పోర్ట్ ఆఫీసు లాస్ట్ టైము పాస్పోర్ట్ ఆఫీస్ ఒకటి తీసుకుంటాను. లేదంటే బెస్ట్ ఏంటంటే మాల్ అండి, షాపింగ్ మాల్. మోస్ట్ ఆఫ్ ద షాపింగ్ మాల్లో ఎంట్రీ దగ్గర చెకింగ్ జరుగుద్ది, ఎగ్జిట్ దగ్గర ఎవరు ఉండరు యాక్చువల్గా, అవునా? సో కాబట్టి మీకు అప్లికేషన్ ఎంట్రీ అంటే ఎవరన్నా మీ వెబ్సైట్ కనెక్ట్ అయ్యేటప్పుడు మీ యూజర్ ఉన్నాడు అనుకోండి, ఇలా పోయి ఇలా ఇల్లు కట్టాడు. ఒకవేళ లోపల నుంచి బయటికి పోవాలనుకోండి, మీకు ట్రాఫిక్ ఇక్కడ నుంచి అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలా మంది ఏం కన్ఫ్యూజ్ అవుతారు అంటే, ఏం సార్ ఇప్పుడు నేను యాక్సెస్ చేసినప్పుడు మనదేంటి లైవ్ అయిందా? మీలో చాలా మంది ఏమనుకుంటారంటే, ఇది కాపీ చేస్తాను, ఇది కాపీ చేసి ఇలా ఇచ్చాను అనుకోండి, మనకి చూద్దాం బ్యాక్ ఎండ్ లో ఏమొస్తో చూద్దాం. మీకు ఏమొచ్చింది? వెబ్ సర్వర్ 2 వచ్చింది. మీరు కూడా యాక్సెస్ చేయండి, లోడ్ బ్యాలెన్స్ అవ్వాలి మీకు. అందరు యాక్సెస్ చేయండి. ఎవరికైనా వెబ్ సర్వర్ 1 వస్తే చెప్పండి, నాకే వస్తుంది. రిఫ్రెష్ చేస్తే మారుద్ది చూడండి, రిఫ్రెష్ చేస్తాను, మీకు కాసేపట్లో మారాల. లెట్స్ సీ, ఎవరికైనా 1 వస్తే చెప్పండి. మీకు ఇప్పుడే అయింది కాబట్టి కొంచెం టైం పట్టుద్దని నా ఉద్దేశం. వెబ్ సర్వర్ 2 ఎందుకు వచ్చింది? ఇది చూడండి, ఐపీ అడ్రస్ చెక్ చేయండి, ఎందుకన్నా మంచిది. నేను పేరు తప్పించాను, వచ్చింది చూడండి, రెండింటికి 2 ఇచ్చానండి, అది తప్పు. సో మై బ్యాడ్, ఒక్క నిమిషం ఆగండి. కంట్రోల్ వీక్ వచ్చినప్పుడు రెండింటికి నేను 2 అని ఇచ్చిన, అది ప్రాబ్లం. సరే, ఇప్పుడు రిఫ్రెష్ చేశాను అనుకోండి, మీరు చూస్తే 1 రిఫ్రెష్ చేయండి. ఇక్కడ ఐపీ అడ్రస్ గమనిస్తూ ఉండండి, 2 రావాలి చూడండి కాసేపట్లో. మీకు రిఫ్రెష్ చేస్తూ ఉంటే ఎందుకు రావట్లేదు? మరి ఫాస్ట్ గా రిఫ్రెష్ చేస్తున్నానేమో. యా, 2 వచ్చింది చూడండి మీకు. నా మీరేమనుకుంటున్నారంటే, చాలా మంది మీలో మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. నేను ఇప్పుడు యాక్సెస్ చేసినప్పుడు ఈ ట్రాఫిక్ ఎలా పోతుంది తెలుసా? ఇది నేను ఇప్పుడు ఇక్కడ నేను ఎంటర్ కొట్టినప్పుడు ఈ ట్రాఫిక్ ఎలా పోతుందంటే, ఇమాజిన్ యాజ్ ఎ క్లయింట్ ఇక్కడ ఉన్నాను కదా, ఈ ట్రాఫిక్ ఇలా వచ్చి ఇలా కనెక్ట్ అయ్యి మళ్ళీ అదే విధంగా వెళ్ళిపోతుంది. మీకు చాలా మంది నాట్ గేట్వే మీద పోదాం కాదు, ఒకవేళ మీరు ఫైల్స్ ఏమైనా డౌన్లోడ్ చేశారనుకోండి, అది మేనేజ్మెంట్ ట్రాఫిక్ కదా, అది ఇలా వెళ్తుంది మీకు. సో కాబట్టి మీ వెబ్సైట్ ని యాక్సెస్ చేసేటప్పుడు ఎక్కడి నుంచి అయినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి వచ్చి నేను ఏమంటాను, ఇమాజిన్ ఇక్కడికి వచ్చి నేను ఇక్కడికి వచ్చి లండన్కి వచ్చాను, నా ప్రాక్సీలు అండి ఇది, అంటే ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా కూడా అట్లీస్ట్ సేమ్ వస్తుందని చెప్పి రిఫ్రెష్ చేశాను అనుకోండి, వెబ్ సర్వర్ 2 వచ్చింది. తీసేసి నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడికి వచ్చి న్యూయార్క్ కనెక్ట్ అయ్యా అనుకోండి, ఇక్కడ రిఫ్రెష్ ఎక్కడికి పోయినా కూడా మీకు సేమ్ పేజెస్. సో కాబట్టి వెబ్సైట్ కనెక్ట్ అయినప్పుడు ట్రాఫిక్ అనేది మీ యూజర్ వచ్చాడు అనుకోండి, యూజర్ ట్రాఫిక్ ఇలా వెళ్ళి ఇలా సర్వర్ కనెక్ట్ అయ్యి ఇలా మీకు వెనక్కి వచ్చేస్తుంది. అదే సర్వర్స్ ఏమైనా డౌన్లోడ్ చేయాలంటే ఇలా వెళ్ళి మీకు ఇలా వెళ్ళి ఇలా టెరాఫార్మ్ డౌన్లోడ్ చేసుకోండి. అంటే రెండు కూడా పబ్లిక్ సబ్నెట్ నుంచి వెళ్తాయి కాబట్టి, ఒకటి వచ్చి డైరెక్ట్ గా లోడ్ బ్యాలెన్స్ వెళ్తుంది, ఇంకోటి వచ్చి నాట్ గేట్వే నుంచి వెళ్తుంది మీకు. సో ఈ విధంగా మీకు రియల్ టైంలో మీకు అప్లికేషన్ అనేది ఇలా పనిచేస్తుందండి. అర్థమైందండి? ఎనీ క్వశ్చన్స్ ఇక్కడ? ఎనీ కన్ఫ్యూజన్స్? ఎనీ క్వశ్చన్స్? అందరికి అర్థమైందా? ఎలాస్టిక్ ఐపీకి హర్ష గారు, ఎలాస్టిక్ ఐపీకి పబ్లిక్ ఐపీకి డిఫరెన్స్ ఏంటి మామూలుగా? నాకే చెప్పాను ఒకటి, ఎవరన్నా చెప్తారా ఏం డిఫరెన్స్ అది ఎలాస్టిక్ ఐపీకి పబ్లిక్ ఐపీకి? పబ్లిక్ ఐపీ చేంజ్ అవుతుంది సార్, అంటే పర్మనెంట్ కాదు, మనం స్టాప్ అని స్టార్ట్ చేసిన ప్రతిసారి చేంజ్ అవుతుంది. అదొకటే డిఫరెన్స్ అండి. ఓకే. ఇంకోటి ఏంటంటే మీకు పబ్లిక్ ఐపీ పర్మనెంట్, అంటే ఈ ఎలాస్టిక్ ఐపీ పర్మనెంట్ కదా, అంటే ఏం చేయొచ్చు అంటే, నేను కావాలనుకుంటే ఇంకొక డిఫరెన్స్ మీరు అడిగితే ఏం చెప్పొచ్చు అంటే, ఇప్పుడు నాట్ గేట్వే లేదు తీసేసాను అనుకోండి, ఎలాస్టిక్ ఐపీని తీసుకెళ్లి వేరే దానికి అసైన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చిందండి, అందుకే ఎలాస్టిక్ అని పేర్లో ఉంది మీకు. ఎలాస్టిక్ అని పేర్లు ఎందుకు ఉందంటే, ఇక్కడ మీకు దీన్ని తీసుకొచ్చి నేను కావాలని అసోసియేట్ అని చెప్పి వేరే దాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఇక్కడ వచ్చి అంటే ఆల్రెడీ అసైన్ అందా రిలీజ్ చేశాను అనుకోండి, అసోసియేట్ యాక్టివ్ అవుతుంది, తీసుకోవచ్చు. కానీ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఒకదానికి అసైన్ చేసుకోవచ్చు. అంటే నేను నాట్ కి EC2కి అసైన్ చేస్తే అట్లా కుదరదు, దిస్ ఇస్ పర్మనెంట్ అనమాట. ఇప్పుడు నేను EC2కి అసైన్ చేశారనుకోండి, షట్ డౌన్ చేశారనుకోండి, స్టిల్ ఐపీ అదే ఉంటుంది మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు. అంతే.
క్వశ్చన్స్. ఓకే, రూట్ టేబుల్లో మెయిన్ రూట్ టేబుల్ ఎస్ అని ఉంటుంది కదండి. మనం ఇంకో రూట్ టేబుల్ క్రియేట్ చేసినప్పుడు కూడా మెయిన్ టేబుల్ గా ఎస్ అని ఇచ్చినప్పుడు దాన్ని మళ్ళీ నో అని పెట్టొచ్చా? నేను చేస్తే రాలేదు నాకు. మీకు రూట్ టేబుల్ అనేది మెయిన్ రూట్ టేబుల్ ఒకటే ఉంటుంది, మీకు రెండు ఉండదు యాక్చువల్, ఏదో ఒకటే పనిచేస్తుంది మీకు. సో కాబట్టి మీరు చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఏంటంటే ఇక్కడ వచ్చి సెట్ అని చెప్పి మీకు మెయిన్ రౌట్ టేబుల్ సెట్ చేసుకోవచ్చు. కాబట్టి ఒక విపిసిలో మీకు ఎన్ని రౌట్ టేబుల్స్ ఉన్నా కూడా ఒక్కటే మెయిన్ రౌట్ టేబుల్ ఉంటుంది, మీకు మల్టిపుల్ ఉండవు. ఓకే, ఒకవేళ తీసేయాలని కూడా తీసేయచ్చు కదా. ఒకటి రూట్ టేబుల్, ఒకటి మెయిన్ రౌట్ టేబుల్ ఉండాలి. మీరు తీసేశారంటే అర్థం ఏంటి? దీన్ని చేస్తున్నట్టు లెక్క. ఓకే, సో కాబట్టి రెండు రూట్ టేబుల్ ఉన్నాయి, రెండు నాకు నో ఉండాలంటే కుదరదు. ఒకటి కంపల్సరీగా ఎస్ ఉంటుంది, దట్ ఈస్ మెయిన్ రౌట్ టేబుల్. ఓకే, క్వశ్చన్స్. ప్రజలారా క్వశ్చన్స్. హాయ్ సార్, మీరు ఇందాక ప్రైవేట్ సబ్నెట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ప్రైమరీ ఐపీ ఇచ్చారు కదా, అది మనకు కావాల్సిన ప్రైవేట్ ఐపీ రావడం కోసమే కదా సార్ అది? అంతే, అది ఇవ్వకపోతే ర్యాండమ్ ఏదో పైన దాన్ని పిక్ చేసుకుంది కదా, 250 పిక్ చేసుకుంది, నేను ఇవ్వలేదు కాబట్టి. ఇవ్వకపోతే ర్యాండమ్ గా పిక్ చేసుకుంటుంది మీకు. సో ఇస్తే అది తీసుకుంటారు, మీ చాయిస్. ఓకే సార్, థ్యాంక్ యూ. క్వశ్చన్స్ గైస్. క్వశ్చన్స్ అంటే దీని వల్లే కాదు, ప్రీవియస్ దాంట్లో కూడా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు. హలో హర్ష గారు. యా చెప్పండి. నిన్న మీరు టెంప్లెట్ లాంచ్ టెంప్లెట్ క్రియేట్ చేశారు కదా. అవును. సో దాని నుంచి మనము సర్వర్ కి కనెక్ట్ చేస్తుంటే నాకు కనెక్ట్ అవ్వట్లేదండి యాక్చువల్గా. సో ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు కీ ఉంటది కదండి, మీరు ల్యాప్టాప్ కీ అను సెక్యూరిటీ గ్రూప్ ఏదైనా తీసుకోవచ్చు అన్నారు కదా. నేను ఏదైనా మీకు ఒకసారి క్రియేట్ చేస్తే కీని మళ్ళీ వాడుకోవచ్చు అని చెప్పాను. విపిసి అదే ఉందంటే మళ్ళీ వాడుకోవచ్చు సెక్యూరిటీ గ్రూప్ అని చెప్పాను. అవునండి. సో అది నాకు క్రియేట్ చేస్తుంటే రావట్లేదండి, ఒకసారి స్క్రీన్ షేర్ చేయమంటారా? ల్యాబ్ రెడీ ఉందా? ఉందండి, ఉంది. ఓకే గుడ్, లెట్స్ సీ. ఓకే, ఇంకో చిన్న డౌట్ అండి, ఇప్పుడు ఈ సర్వర్స్ చార్జబుల్ అండి? అంటే మనం T2 లార్జ్ చార్జబుల్, T2 మైక్రో చార్జబుల్ కాదు. సో ఏది కనెక్ట్ కావట్లేదా? ఏదో ఒకటి కనెక్ట్ కావట్లేదా? ఒకటి ఇది తప్పితే లైనస్ ఇన్స్టెన్స్ అని ఉంది కదండి, ఇది తప్పితే మిగతా అన్ని కనెక్ట్ కావట్లేదండి. సరే, లెట్స్ డూ వన్ థింగ్. విండోస్ సర్వర్ చూద్దాం. విండోస్ సర్వర్ ని సెలెక్ట్ చేయండి ఫస్ట్. సో సెలెక్ట్ చేసినప్పుడు కింద ఐపీ ఏముందో చెక్ చేయండి. సో మీరు చూస్తే పబ్లిక్ ఐపీ అనేది వచ్చింది, అవునా? సో కొంచెం కిందకి రండి, కొంచెం లైట్ గా. అక్కడ సబ్నెట్ అని కనిపిస్తుందా మీకు? దాని విపిసి ఐడి కింద సబ్నెట్ ఉంది, ఆ సబ్నెట్ క్లిక్ చేయండి. దాని మీద కొత్త రైట్ క్లిక్ కొట్టి ఓపెన్ న్యూ ట్యాబ్ అని ఓకే చేయండి. ఓకే, ఆ సబ్నెట్ మీద క్లిక్ చేయండి. రైట్ క్లిక్ ఇవ్వమంటారు? అవసరం, జస్ట్ నార్మల్ క్లిక్ చేసేయండి. సరే, కిందకు వస్తే రౌట్ టేబుల్ ఫస్ట్ చెక్ చేద్దాం. కిందకి రండి. ఓకే, రౌట్ టేబుల్కి రండి. కింద ఉంది కదా కనిపిస్తుంది, ఫ్లో లాగ్స్ రౌట్ టేబుల్, అది క్లిక్ చేయండి. సో రౌట్ ఎంట్రీ ఏదండి? ఇంటర్నెట్ గేట్వేకి రౌట్ ఎంట్రీ ఏది ఉండాలిగా? 000/0 ఇంటర్నెట్ గేట్వేకి ఉండాలి కదా, అది నాకు కనిపించలేదు. సో దిస్ ఈస్ వన్, మీరు చెక్ చేయాల్సింది ఇది ఫండమెంటల్. ఎందుకంటే వీడియోలో స్టెప్ బై స్టెప్ చూపించి ఇది అని చెప్పుకుంటూ వచ్చాను నేను. మీరు ఒక 2-3 సార్లు వీడియో చూస్తుంటే ఫిగర్ అవుట్ చేసేవాళ్ళు. నిన్నటి నుంచి ఈ రోజు దాకా మీ టైం వేస్ట్, లాస్ ఎవరికి? సరే, వెనక్కి వెళ్ళండి, నెక్స్ట్ ఇంకో సర్వర్కి వెళ్ళండి.
నాకు రెగ్యులర్ గా వినిపించే డైలాగ్ ఏంటంటే మీరు చెప్పినట్టే చేసాం సార్, నేను చెప్పినట్టు చేస్తే మీకు పని చేస్తుంది. సో ఇంకో సర్వర్ అది కూడా చూద్దాం పండి. ఇది వేరే ఇంకోటి కనెక్ట్ కావట్లేదు సార్, దానికి వెళ్ళండి. ఇదండి నేను టెంప్లెట్ నుంచి క్రియేట్ చేసిందండి. ఓకే, నో వరీస్, వెళ్ళండి. అంటే అదే చెక్ చేయండి. మీకు కిందకి వెళ్ళి సబ్నెట్, ఆ సబ్నెట్ మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ చేయండి, మళ్ళీ ఆ సబ్నెట్ క్లిక్ చేయండి. దాని మీద రౌట్ టేబుల్ సెలెక్ట్ చేయండి. రౌట్ టేబుల్కి వెళ్ళండి. మీకు ఆ రౌట్ టేబుల్ క్లిక్ చేయండి చెప్తాను. ఆ రౌట్ టేబుల్కి వెళ్దాం. యాక్చువల్గా అవసరం ఎందుకంటే రౌట్ కనిపించలేదు, ఇంకెందుకు మనం ఏం సాధించేది ఉంది. ఇప్పుడు ఏం చేస్తారంటే పని చేస్తుంది చూసారా మిషన్, ఆ మిషన్కి వెళ్ళండి చెప్తాను. పని చేస్తున్న మిషన్కి వెళ్ళండి. ఇక్కడ కాదు, మిషన్ ఇన్స్టెన్సెస్కి వెళ్ళండి. పని చేస్తున్న మెషిన్కి వెళ్ళి ఏది చేస్తున్నా అదే. ఓకే రైట్, ఓపెన్ చేయండి. ఓపెన్ ఓకే. సో కిందకి రండి, సేమ్ అదే సబ్నెట్ ఓపెన్ చేయండి. మళ్ళీ సబ్నెట్ ఓపెన్ చేయండి, దాన్ని క్లిక్ చేయండి. కిందకి రండి, రౌట్ టేబుల్ సెలెక్ట్ చేయండి. ఉందా? ఉందండి. సో కాబట్టి ఆ మెషిన్ కి ఈ మెషిన్ కి పక్క పక్కన పెట్టుకొని చెక్ చేసి ఉంటే మీ ఇష్యూ రిజాల్వ్ అయిపోయేది. రైట్, దీని గురించి మీరు నిన్నటి నుంచి ప్రాక్టీస్ ఆపేస్తారు అవునా? అంటే నిన్నటి నుంచి చూస్తానే ఉన్నానండి, 2-3 టైమ్స్ చూశాను. కానీ మీరు సరిగ్గా చూడలేదు. నేను వీడియోలో లిటరల్ గా వెళ్ళి యాడ్ చేశాను, ఇట్లా యాడ్ చేయాలి. ఒకసారి కాదు 2 సార్లు చెప్పాను మీకు. సో కాబట్టి పోనీ మీరు అటు ఇటు వెరిఫై చేయాలి కదా, ఇది పని చేస్తుందంటే ఇది పని చేయట్లేదంటే ఎట్లా చేయాలా? ఓకే, బేసిక్ గా ప్రాబ్లం ఎక్కడ వస్తుంది మీకు? ఒకటి సెక్యూరిటీ గ్రూప్ దగ్గర వస్తుంది, 2 రౌటింగ్ టేబుల్ దగ్గర వస్తుంది. ఇది 2 సార్లు రిపీట్ చేశాను కూడా నేను మీకు. ఓకే, రౌటింగ్ టేబుల్ చెప్పేటప్పుడు 2 సార్లు రిపీట్ చేశాను. మీరు ఏం చేయాలా? మీకు అప్పుడు వెరిఫై చేసుకోవాలి. ఓకే, అది. సో మిగతా వాళ్ళు కూడా రౌటింగ్ టేబుల్ అండ్ సెక్యూరిటీ గ్రూప్ వచ్చేటప్పుడు అండి, ఇప్పుడు అది నార్మల్ గా పెంప్ ఫైల్ మనకు కావాల్సినప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు కదండి, అది డైరెక్ట్ గా మనకి వస్తే ఒకసారి డౌన్లోడ్ చేస్తే అది లోకల్ గా పెట్టుకొని దాన్నే మళ్ళీ వాడుకోవచ్చు. మీ పెన్ ఫైల్ డౌన్లోడ్ చేశారు లోకల్ గా, అయిపోయింది. మిషన్ డిప్లాయ్ చేసేటప్పుడు మీకు ఆ కీ సెలెక్ట్ చేసుకోండి. మిషన్ డిప్లాయ్ చేసేటప్పుడు అక్కడ ఉంది కదా కీ, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. 10 సర్వర్లు కాదు 100 సర్వర్లు క్రియేట్ చేసినా కూడా అదే కీ సెలెక్ట్ చేసుకుంటారు. నేను ఏం చేశాను ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే 3 సర్వర్లు డిప్లాయ్ చేశాను అవునా. 3 సర్వర్లకు కూడా మీకు సో ఇక్కడికి వచ్చి ల్యాప్టాప్ కి 3 ఒకటే కీ ఇచ్చాను కదా, మీరు అలా ఇచ్చుకోవచ్చు. వై నాట్? ఒకసారి క్రియేట్ చేసి మల్టిపుల్ వాడుకోవచ్చు, ఏ VPS లో ఉన్నా వాడుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ. సరే, నాట్ గేట్వే ఫస్ట్ డీకమిషన్ చేస్తున్నానండి. ఫస్ట్ నాట్ గేట్వే అన్నిటికంటే ముందు తీసేయండి. డిలీట్ నాట్ గేట్వే ఫస్ట్. తర్వాత నాట్ గేట్వే బిల్ పడుతుంది బై ద వే. నెక్స్ట్ వచ్చి లోడ్ బ్యాలెన్సర్కి రండి. ఐ థింక్ $0.05 అనుకుంటాను. లోడ్ బ్యాలెన్సర్ కూడా బిల్లు పడుతుంది. డిలీట్ అంటే దీనికి కొంచెం బిల్లు ఫ్రీ ఉంది అనుకుంటాను. నాట్ గేట్వేకి అయితే బిల్లు పడుతుంది, దీన్ని డిలీట్ చేసేయండి. ఆ తర్వాత సర్వర్స్కి రండి. సర్వర్స్కి వచ్చినప్పుడు ఈ 3 ఉన్నాయి కదా, ఈ మూడింటిని ఏం చేయొచ్చు మనం, ఇక్కడికి వచ్చి టెర్మినేట్ అని చెప్పి టెర్మినేట్ చేయండి. షట్ డౌన్ కాదు, షట్ డౌన్ చేసినా కూడా మీకు బిల్ ఎందుకు పడుద్ది అంటే మెమరీ అండ్ సిపికు పడకపోయినా కూడా దాని స్టోరేజ్ కి పడుతుంది. మీరు క్రియేట్ చేసే ప్రతి సర్వర్ కి EBS లో వాల్యూమ్ క్రియేట్ అవుద్ది, ఆ వాల్యూమ్ కి బిల్ పడుతుంది మీకు. సరే 888 GB వచ్చింది సరే, దానికి బిల్ పడుతుంది. సో మెషిన్ డిలీట్ చేస్తే అది, అందుకే డిలీట్ చేస్తే అవి వెళ్ళిపోతాయి అనమాట. అన్ని చేసినాక మీరు ఖచ్చితంగా మోస్ట్లీ మర్చిపోయేది ఏంటంటే ఎలాస్టిక్ IP మర్చిపోతారు. ఓకే, అయితే కొన్నిసార్లు కొంచెం టైం పడుతుంది. అంటే నాట్ గేట్వే డిలీట్ అయ్యేదాకా ఇక్కడ వచ్చి నేను చూసాను రిలీజ్ IP అడ్రస్ అన్నాను అనుకోండి, మీకు పోయిందిలేండి. కొన్నిసార్లు ఎర్రర్ వస్తుంది, ఓకే ఇది ఆల్రెడీ అలాకేట్ అయిందని. మీరు ఏం చేయాలంటే ఒక 5 నిమిషాలు ఆగి ట్రై చేయండి. ఇక్కడ నేను కూడా మర్చిపోయాను చాలా సార్లు, ఇది డిలీట్ చేయండి. సో ఫస్ట్ నాట్ గేట్వే, సెకండ్ లోడ్ బ్యాలెన్సర్, 3 వర్చువల్ మెషిన్స్, 4 ఎలాస్టిక్ IP. ఎందుకంటే ఆ లోపల నాట్ గేట్వే డిలీట్ అయిపోయింది కాబట్టి మీకు ఫ్రీ అయిపోతుంది. ఇది మీరు చేయాల్సింది. మీకు
నా రేపటి సెషన్ లో మనం ఏం చేస్తామంటే విపిసి పీరింగ్ గురించి మాట్లాడతాం. అంటే రెండు విపిసిల మధ్య కమ్యూనికేషన్ ఎలా ఏర్పరుస్తాం అనే దాని గురించి రేపు మనం డిస్కస్ చేస్తాం. క్వశ్చన్స్ అంటే ఛార్జ్ అండి ఎలా చేస్తారండి? పర్సన్ బట్టి ఛార్జ్ చేస్తారా? పర్సన్ అర్థం కాదు, అవర్లీ ఛార్జ్ కదా. ఓకే, అంటే మన ఇప్పుడు ఆ లార్జ్ ఇన్స్టెన్స్ అనేది ఇప్పుడు 5 అవర్స్ అంటే 5 అవర్స్ బట్టి ఛార్జ్ చేస్తారు కదండి. ఇప్పుడు మనం దాంట్లోకి స్టాప్ ఎంత చేసి ఇప్పుడు మళ్ళీ మీరు స్టార్ట్ చేస్తున్నారు కదా యూజ్ చేయడానికి. నేను చావట్లేదు, సో నేను స్టాప్ ఇప్పుడు క్రియేట్ చేశాను. నేను ఎక్కడ స్టార్ట్ చేశాను? నేను ఆ స్టార్ట్ పైన చేశాను. షెల్ స్క్రిప్టింగ్ సర్వర్ అని ఉంది చూడండి ఒకసారి. అది నేను ఎందుకు స్టాప్ చేశాను మీకు అవసరం లేదు. నాకు ఎందుకంటే దాని లోపల డెవాప్స్ చెప్పే స్క్రిప్ట్లు ఉంటాయి. డిలీట్ చేస్తే మొత్తం పోతాయి కాబట్టి అది పెట్టుకున్నాను. ఎందుకంటే ఐఎమ్ రెడీ టు పే ద మనీ. నాకు ఓకే, ఎందుకంటే తిరిగి అవన్నీ తెచ్చుకోవడం కంటే కూడా నాకు పడే ఛార్జ్ తక్కువ. ఇది స్టాప్ లో ఉన్నా కూడా ఏమవుతుందంటే మీరు చూస్తే వెనక్కి వచ్చేసి వాల్యూమ్స్ కి వచ్చాను అనుకోండి, దేనికి బిల్లు పడుద్ది అంటే రిఫ్రెష్ చేస్తే ఒక వాల్యూమ్ దీనికి బిల్లు పడుతూ ఉంటుంది. కాకపోతే 30 GB వరకు ఫ్రీ ఇస్తారు యాక్చువల్ గా. సో కాబట్టి అంటే ఒక 3 మెషిన్లు వాడుకోవచ్చు, లేదా 4 మెషిన్లు 8 4s are 32 కాబట్టి ఆ 2 GBకి మంత్లీ బిల్లు పడుతుంది అనమాట. మీకు ఎలాస్టిక్ ఐపీకి నాట్ గేట్వేకి కలిపి బిల్లు ఉంటుంది కాబట్టి మీకు ఐ థింక్ $0.045 per hour అనుకుంటాను. T2 మైక్రో కాకుండా T2 స్మాల్ కానీ లార్జ్ కానీ వాడారు అనుకోండి, మీకు ఎంత బిల్లు వస్తుందని తెలియాలనుకుంటే ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఇన్స్టెన్స్ టైప్స్ ఉంటుంది. ఇక్కడ రండి, ఇక్కడ ఇన్స్టెన్స్ టైప్ వచ్చినప్పుడు ఇక్కడ మీరు సెర్చ్ చేయొచ్చు. నేను ఏం చేస్తాను, మీరు T2 లార్జ్ వాడారు కదా, సో T2 లార్జ్ వాడినప్పుడు ఇక్కడ చూస్తే 2CP 8 GB మీరు చూసారు అనుకోండి. విండోస్ అయితే 0.128, లైనెక్స్ ఇంత. దాని రఫ్ క్యాలిక్యులేషన్ తీసినప్పుడు $85 అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 120.08 into 85 ఉరామరిగా అనుకుంటే ఇంక్లూడింగ్ ట్యాక్స్ మీకు ₹10 per hour పడుతుంది మీకు. అలాగే లైనెక్స్ కూడా క్యాల్కులేట్ చేసుకోండి. ఇది చార్జెస్ ఇట్లా క్యాల్కులేట్ చేసుకుంటే అవుతుంటే మీకు. ఓకే అండి. క్రెడిట్ కార్డ్ ఇచ్చినప్పుడు అంటే మనం డైరెక్ట్ గా ఆటోమేటిక్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తాడండి వాళ్ళు చేయడం మీరే కట్టాలి. పెట్టుకోవచ్చు, ఆ ప్రొవిజన్ ఉంది. బిలో ఇంత వస్తే ఆటోమేటిక్ గా కట్టాలని ఒక ప్రొవిజన్ ఉంది. బట్ మీరు వద్దనుకుంటే మీరు మాన్యువల్ కట్టుకోవాల్సి వస్తుంది, వాళ్ళు డెబిట్ చేయడం మీకు. ఓకే అండి, అది కట్టకపోయినా ఏం కాదు కదండి. కట్టకపోతే ఏమవుతే అకౌంట్ సస్పెండ్ చేస్తాడు, అంత మించి ఏం చేస్తాడు, ఏం చేస్తాడు, కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి మీరు అంతే. వాడికి వచ్చే లాభాల్లో ఫ్లైట్ వేసుకొని మనం అనబోయేది ఏం లేదు బేసిక్ గా. బట్ కాకపోతే ఈమెయిల్ ఉంది కదా, ఆ ఈమెయిల్ తో మీరు మళ్ళీ ఫ్యూచర్ లో అకౌంట్ వాడలేరు, సింపుల్ అంతే, అంత మించి ఏం లేదు. ఎందుకంటే కొంతసారి ఏమవుతుందంటే అకౌంట్ హ్యాక్ అయిపోయి దాంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఒకప్పుడు నా అకౌంట్ హ్యాక్ అయిపోయిందంటే అది నా స్టూపిడిటీయే. నేను ఆ యాక్సెస్ కి సీక్రెట్ కి తీసుకెళ్లి పబ్లిక్ గిట్లో పెట్టాను ఆల్మోస్ట్ లైక్ 4-5 years బ్యాక్ అండి. ఆటోమేటిక్ గా ఒక మంచి మధ్యాహ్నం ఆదివారం తినేసి పడుకోనంటే కాల్ వచ్చింది. సో చెప్పారు, ఇది నీ అకౌంట్ లో కొంచెం అన్యూజువల్ యాక్టివిటీని చూసుకుంటే కరెక్ట్ గా 2 రోజులు ఆగేసరికి 2 లక్షలు బిల్ ఇచ్చాడు మీకు. అంటే అఫ్ కోర్స్ బట్ తగ్గిస్తాడులేండి, బట్ ఎంత తగ్గించినా కూడా మీకు ఒక 15,000 దాకా వచ్చింది అనమాట. సో నేను అకౌంట్ ఆపేసాను వాడడం దాన్ని. ఇప్పుడు దానికి నేను లాగిన్ చేయలేను, అట్లా అవుతుంది అనమాట. ఓకే, దానికి బిల్ కట్టలేదు కదండి మీరు? నేనేం కట్టలేదు, 15,000 ఎక్కడ కడతాం, మన తప్పు కాదు కదా. సో కాబట్టి యాక్చువల్గా మన తప్పే, కానీ వాడికి చెప్పాము, అయినా కూడా మొత్తం బిల్లు తీయలేదు యాక్చువల్గా. సో కాబట్టి ఒక 500-1000 అయితే కట్టేసి తీసుకోండి. మరి మీకు మర్చిపోయి 5,000-6,000 బిల్లు వస్తే మీరు వద్దు ఇంకా నేను కట్టదలుచుకోలేదు అనుకుంటే మాత్రం ఇంకా అకౌంట్ వాడను అని ఫ్యూచర్ లో అనుకుంటే ఎస్ ఫైన్, మీరు కట్టాల్సిన అవసరం లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఎనీథింగ్ ఎల్స్ గైస్? సార్ ఎంత బిల్లు ఏ రిసోర్స్ కి పడింది మనం చెక్ చేసుకోవచ్చు సార్? అంటే నాకు బిల్ పడడం స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఇక్కడికి రండి, ఇక్కడికి వచ్చి బిల్లింగ్ అండ్ కాస్ట్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఇక్కడికి రండి. ఓకే, ఇక్కడ వచ్చి మీకు తెలిసిపోతుంది అనమాట, మీకు ఎంత ఏమేమి బిల్ వస్తుందని చెప్పి. మీరు దీని పేరేంటి, ఇక్కడికి వచ్చి మీకు మంత్ టు డే ఈ నెల దాకా వచ్చినప్పుడు క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ ఎంత అయింది ఏంటి అని చెప్పి మీకు అయితే ఇమీడియట్ రాదు. ఈ రోజంతా వాడింది రేపు వస్తుంది మీకు గంటకు వచ్చేది. సో మీరు లోపలికి వచ్చారంటే చూపిస్తుంది, కిందకి వచ్చారు అనుకోండి, ఇక్కడ వచ్చి డైమెన్షన్ వచ్చి బై సర్వీస్ అని ఇచ్చారు అనుకోండి, ఏది ఎంత తినిందని ఇక్కడ వస్తుంది మీకు. అయితే నాట్ గేట్వే, ఎలాస్టిక్ ఐపీ అన్ని కూడా EC2 అదర్ లో వస్తాయి, ఓకేనా. EC2 కింద రావు, EC2 అదర్ లో వస్తాయి. రేపు పొద్దున ఒక లోడ్ బ్యాలెన్స్ డిలీట్ చేయడం మర్చిపోయినా కూడా EC2 అదర్, అందుకే ఎక్కువ ఉంచండి మీకు EC2 అదర్, ఎందుకంటే నేను ఏదో మర్చిపోయి ఉంటాను అందుకని. ఓకే,
కాస్ట్లీ రిసోర్స్ ఏది సార్ ఇందులో AWS లో అంటే ఎక్కువ బిల్ పడేది? ఈ మోస్ట్ ప్రాబ్లీ మీరు చూసారు అనుకోండి, నాట్ గేట్వే మర్చిపోయినా, ఎలాస్టిక్ ఐపీ మర్చిపోయినా మీకు బిల్ పడుతుంది. అన్నిటికంటే కాస్ట్లీ రిసోర్స్ అంటే మాత్రం ఫైర్ వాల్, నెట్వర్క్ ఫైర్ వాల్. సో అది అది కానీ మర్చిపోయారంటే ల్యాబ్ చేసి పేలిపోతుంది, గంటకి $1. ఓకే నేను చెప్తూ ఉంటానండి ఎక్కడెక్కడ జాగ్రత్త ఫాలో ఉండి అంతే. బట్ సమ్ టైమ్స్ మర్చిపోతూ ఫ్రీ ఉంటాం. ట్రయల్ అయిపోయింది, సో కొంచెం జాగ్రత్తగా వాడుకుందాం అనేసి అంతే. నేనేం చెప్పాను స్టార్టింగ్ క్లాస్ లో, మీరు నేను చెప్పినట్టు చేసుకుంటూ పోతే ₹1000 మించికి రాదు మీకు. సో బట్ మోస్ట్లీ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే మర్చిపోతారు, మర్చిపోయి డిలీట్ చేయడం అట్లా మర్చిపోతారు అనమాట. అప్పుడు బిల్ వస్తుంది, వి కాంట్ హెల్ప్ దట్ అనమాట. అందుకే అప్పుడప్పుడు మన తర్వాత మీకు ఆటోమేషన్ చేయడం చెప్తానండి. అలాగా నేనేం చేస్తానంటే కొన్ని ఆటోమేషన్ స్క్రిప్ట్స్ పెట్టాను మీకు. అంటే ఈ అకౌంట్ లో పెట్టలేదు, యాక్చువల్గా ఈ అకౌంట్ లో పెట్టాను. ఈ అకౌంట్ లో పెట్టినప్పుడు ఏం చేస్తుందంటే మనకి VMs ఏమైనా అట్లా వదిలేసి ఉంటే రాత్రి షట్ డౌన్ చేస్తుంది అది. ఓకే సార్. తర్వాత ఆటోమేషన్ తర్వాత చెప్తాను. ఓకే, ఎనీథింగ్ ఎల్స్ గైస్? మేరే ప్యార్ దేశవాసియో, క్వశ్చన్స్? హర్ష గారు, ఇది GCPM ఎప్పుడండి స్టార్ట్ చేశారు? అంటే మా కొలిక్ చేరాలనుకుంటున్నాడు. ఇంకా ఏం అనుకోలేదండి. మా ఆఫీస్ లో నెక్స్ట్ మంత్ ఏదో ఫైరింగ్ ఉందంట, లేపేస్తే మాత్రం ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాను, డౌటే లేదు. ప్రస్తుతం అయితే ప్లాన్ లేదు. టైం అంటే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం నేను 6 బ్యాచ్లు చెప్తున్నాను. ఇది రెండు వచ్చి AWS పొద్దున సాయంత్రం, 2 వచ్చి అజూర్ పొద్దున సాయంత్రం, 1 Kubernetes బ్యాచ్, 1 DevOps బ్యాచ్. సో ఆ టైం సెట్ చేయాలా, ఆ టైం దొరకట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే GCPకి ట్రాక్షన్ లేదు. మనం ఆ టైం పెట్టుకున్నప్పుడు మీకు ఒకరు ఇద్దరు ముగ్గురు చెప్పిన వర్కౌట్ కాదు కదా. ఒక 10 మందిని వస్తే మేనేజ్ చేయొచ్చు, అదొక తలకాయ నొప్పి అనమాట. చూద్దాం, కొంచెం జనవరి ఫిబ్రవరి తర్వాత ట్రాక్షన్ పెరుగుద్దని నా ఉద్దేశం. అప్పుడు ఏమైనా ప్లాన్ చేస్తాను. ఓకే, ఎనీథింగ్ ఎల్స్ ఫోక్స్? సార్ ఇప్పుడు బయట MNC లో ఫైరింగ్ అన్ని చోట్ల జరుగుతుందా సార్? అంటే మార్కెట్ ఎలా ఉందనేసి. మార్కెట్ ఎలా ఉంటుంది అది కొంచెం ఆగితే తెలుస్తుంది మీకు. బట్ టెక్నికల్ పీపుల్ ఏం వరీ కావాల్సిన పని లేదండి మీకు. సో టెక్నికల్ వాళ్ళు భయపడాల్సిన పని, ఇఫ్ యూఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ టెక్నికల్, అందరినీ తీసేస్తే పని ఎవడు చేస్తాడు? పని చేసే వాళ్ళు కావాలి కదా. సో కాబట్టి టెక్నికల్ వాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ టెక్నికల్ కాకుండా నేను ఒక వీడియోలో కూడా చెప్పాను అనమాట. సో నేను ఎగ్జామ్ రాసిపోవడానికి పోయినప్పుడు నేనే ఫస్ట్ వచ్చేవాడిని, బయటకు వచ్చి చాలా టఫ్గా ఉండేదండి పేపర్. మనం రాసిందిలే పెట్టిందిలే అక్కడ మీకు. సో అట్లా సగం చదివిపోతే కష్టం వర్కౌట్ గా. చలో గైస్, సేమ్ టైం 8:45. బాయ్.